సో హాయ్ గైస్, అందరికీ ట్రేడ్ విత్ నందు దిస్ సైడ్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఏ ఫ్రీ కోర్స్ అనమాట. ఈ కోర్స్ అయితే అబ్సల్యూట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం ఈ కోర్సులో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి ఎన్నో కోర్సెస్ వీడియోస్ కానీ మీకోసం నేను చేస్తాను. అండ్ అది కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా ఇస్తున్నా అంటే దీంట్లో వాల్యూ లేదని అనుకోకూడదు. నాకు తెలుసు ఫ్రీగా ఇస్తే ఎవరు కూడా దీన్ని కేర్ చేయరని చెప్పేసి. బట్ ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు కోర్స్కి 10,000 20,000 ట్రేడింగ్ కోర్సెస్ అనేవి 10,000 20,000 ఈ రేంజ్లో ఉంటుంది. సో అంత పెట్టలేం బ్రో, మా కోర్స్కి అంత పెట్టే బదులు ఆ అమౌంట్నే ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది అన్న థాట్తో చాలా మంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ కోర్స్ అయితే నేను ఫ్రీగా ప్రిపేర్ చేశాను అండ్ ఫ్రీగా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఈ కోర్స్లో ఎవరైనా మీకు మనీ పెట్టి సెల్ చేస్తే నాకు సింపుల్గా ఇక్కడ ఈ నెంబర్ ఈ ఐడికి డిఎం చేయండి. టెలిగ్రామ్లో వెళ్ళేసి ట్రేడ్ విత్ నందు అని చెప్పి స్పెల్లింగ్ కరెక్ట్గా డిఎం చేయండి. అండ్ మన ఛానల్లో కూడా నా @ అనేది ఎప్పటికైనా మెన్షన్ చేస్తూ ఉంటాను నేను ఇలా. ఓకేనా? ఓకే, సో ఈ కోర్స్లో వచ్చేసి నేను చాలా రకాల టాపిక్స్ అయితే క్లియర్ చేయబోతున్నాను. అండ్ మీరు ఈ కోర్స్ ఎండ్ వరకు చూస్తే మీరు ఖచ్చితంగా నేను గ్యారంటీడ్గా చెప్తున్నాను, రోజుకి మినిమం టు మినిమం 2,000 రూపాయలు అయితే సంపాదించుకుంటారు మీరు. దానికన్నా ఎక్కువ అంటే 3,000 వరకు, ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు ఎక్స్పీరియన్స్ వస్తే. బట్ యాజ్ ఎ బిగినర్గానే మీరు లాస్ లేకుండా డైలీ 2,000 నుంచి 3,000 ఏం చేసుకుంటారు. అండ్ ఇది నేను ఇప్పుడు కూడా ఫేక్ చెప్పాను. అండ్ ఇది కూడా నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీకు విత్ ప్రూఫ్స్ సహా ఎలా పాసిబుల్ అని చెప్పేసి ఎగ్జాక్ట్గా విత్ ప్రూఫ్స్ సహా చూపెడతాను మీరు. అండ్ ఆల్సో ఇలాంటి థింగ్స్ అన్ని ఫేక్ అనుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు దగ్గర ₹1 ఛార్జ్ చేయట్లేదు కాబట్టి మీకు ఫేక్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర నేను 10,000 ఛార్జ్ చేసేటైతే నేను చెప్తుండే ఫేక్గా, దీంట్లో మీరు రోజుకు 10,000 ఏం చేసుకోవచ్చు, ఇది అది అని ఏదో ఒక ఫేక్ థింగ్ చెప్తుండే. బట్ నేను ఇది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీకు 2,000 to 3,000 అని చెప్తున్నా కాబట్టి మీరు వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీకు ప్రతి ఒక్క థింగ్ అయితే అర్థమవుతుంది. ఈ కోర్స్లో వచ్చేసి నేను చాలా రకాల థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైక్ ట్రేడింగ్ ఎలా చేయాలి, అండ్ ఆల్సో ఇక్కడ అప్ డౌన్ ఉంది కదా, ఇది ఎలా యూస్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అని చెప్పేసి ఉంది, దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ స్విచ్ కొడితే పర్సెంటేజ్ అని వస్తుంది అదేంటి, అండ్ ఇక్కడ టైం అని ఉంది, టైమర్లో చాలా రకాలుగా టైమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇన్ని రకాల టైమ్స్ ఉన్నాయి, ఇదంతా ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు బ్రో అని అంటారు. ఈ గ్రాఫ్ ఏంటి, అండ్ ఇక్కడ పైన పేర్స్ లాగా ఉన్నాయి అవన్నీ ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వరి అవసరం ఏం లేదు, అన్ని రకాలుగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఓకే, వన్స్ నేను నా మొబైల్లో కూడా నేను ట్రేడింగ్ అకౌంట్ అయితే లాగిన్ చేసుకున్నాను. సో మీకైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు మన పేజ్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఎక్కడొక్కడ నేను ఇచ్చే ఉంటాను. సో లేదంటే నాకు డిఎం చేసినా మీకు రిజిస్ట్రేషన్ లింక్ అయితే వస్తుంది. సింపుల్గా లింక్ పైన ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇలా మీకు ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇక్కడ మీరు సింపుల్గా ఇండియాని సెర్చ్ చేయండి. ఇండియాని సెర్చ్ చేసి మన ఇండియా సెలెక్ట్ చేసుకోండి. USDT కరెన్సీ ఉంటుంది. ఇంకా మనం INR పెట్టేసుకోండి, కరెన్సీ అనేది INR పెట్టేసుకోండి. నెక్స్ట్ మీ జీమెయిల్ ఎంటర్ చేసుకోండి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి, 2 టిక్స్ కొట్టేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోగానే మీకు ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ ఎలాగ వస్తుందో నేను చూపెడతా చూడండి. మెయిల్ అనేది మీకు ఇలాగ వస్తుంది. ఒక సెకండ్, ఇలా ఒక వెరిఫికేషన్ మెయిల్ అని వస్తుంది మీకు. సో ఇలా వెరిఫికేషన్ మెయిల్ ఒక సెకండ్ నేను చూపెడతా. వెరిఫికేషన్ మెయిల్, వెల్కమ్ టు కోటెక్స్. వెయిట్ ఏ మినిట్, వెరిఫై అకౌంట్ అని ఒక మెయిల్ వస్తుంది. ఇందులోనే అనుకుంటాం ఇవి. కన్ఫర్మ్ మెయిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మెయిల్ని మీరు కన్ఫర్మ్ మెయిల్ అని క్లిక్ చేస్తుంటే మీకు ఇక వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయి మీ కోటెక్స్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు అకౌంట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ వెరిఫైడ్ అని చిన్నగా చూపెడుతుంది. సో ఇలా చూపెట్టిందంటే మీరు మీ ఈమెయిల్ అనేది వెరిఫై అన్నట్టే అర్థం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ నాట్ ఫేర్ ఎవిడెన్స్ చూపెడుతుంది కదా, ఈ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే మీరు సింపుల్గా డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ అనేది ఎవరైతే ఎంటర్ చేస్తారంటే క్లియర్గా వినండి, ఎవరైతే 18+ ఉంటారో వాళ్ళది మాత్రమే ఆధార్ ఎంటర్ చేసుకోండి. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 18+ ఉన్నా, మీ పేరెంట్స్ 18+ ఉన్నా, మీ ఫ్రెండ్స్ దాన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళ ఫస్ట్ నేమే, వాళ్ళ లాస్ట్ నేమే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఆధార్ యూస్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ ఆధార్ ఎవరైతే యూస్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్గా నందకిషోర్ అనే పర్సన్ ఆధార్ యూస్ చేస్తున్నారు అనుకోండి మీరు. సో నందకిషోర్ అనే పర్సన్ పేరు పైనే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఓకేనా? నా బ్యాంక్ పైన విత్డ్రావల్ అనేది వస్తుంది, వేరే బ్యాంక్ అయితే విత్డ్రావల్ రావద్దు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటుంది కోటెక్స్ రూల్స్ అని అవన్నీ. అండ్ ఆల్సో ఇక్కడ ఆధార్ ఇవన్నీ ఇచ్చినాక ఏం ప్రాబ్లం ఉండదు. నేను నా పర్సనల్ ఆధార్స్ ఇచ్చాను కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు దీంట్లో. సో వరి అవసరం ఏం లేదు దాని గురించి. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. రిజిస్టర్ ఎలా చేసుకోవాలి, ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి కూడా అర్థమైంది మీకు. ఓకేనా? సో దాని తర్వాత లైక్ ట్రేడింగ్ ఎలా చేయాలి, అండ్ ఆల్సో ఇది ఏంటి బ్రో అసలు ఈ ట్రేడింగ్ అనేది దేనిపైన జరుగుతుంది, అసలు ఈ ట్రేడింగ్ అంటే ఏంటని చెప్పేసి ఇంకా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ట్రేడింగ్లో లైక్ ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ట్రేడ్ గ్రాఫ్ నడుస్తుంది. బట్ ఈ గ్రాఫ్ దేనికి సంబంధించింది, దేని ప్రైస్ హై అవుతుంది, లో అవుతుంది, దేనికి సంబంధించింది అంటే మీకు సింపుల్గా చెప్తాను. ఈ ట్రేడింగ్ అనేది మనం కోటెక్స్లో కరెన్సీ పేర్స్ పైన ట్రేడ్ చేస్తాం. కరెన్సీ పేర్స్ అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో మనకి ఇప్పుడు ఒక్క సెకండ్ మీకు విత్ డ్రాయింగ్తో అయితే చూపెడతా. ఓకే, వన్స్ ఇది మొత్తం నేను క్లియర్ చేసుకున్నాక ఇంకా మీకు క్లియర్ చేసినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఒక్క సెకండ్, వెయిట్ ఏ మినిట్ గైస్.
ఓకే, క్లియర్ చేసుకున్నా కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఫస్ట్ అయితే మీకు ఒకసారి అయితే ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు మీరు పేస్ కోటెక్స్లో కోటెక్స్లో మనకి దేనిపైన ట్రేడ్స్ జరుగుతాయని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఆల్సో దీని బ్రైట్నెస్ కొంచెం తక్కువ చేసుకుందాం మనకి క్లియర్గా విజిబుల్ అవ్వడానికి. ఓకే, సో కరెన్సీ పేర్స్ అంటే ఏంటంటే, కరెన్సీ అంటే ఏంటి, రూపీస్, ఓకే, అండ్ డాలర్స్ కరెన్సీ ఇది, ఓకేనా. సో ఈ డాలర్కి రూపీస్కి మధ్యలో ఒక్కోసారి ప్రైస్ అనేది హై అవుతుంది, ఒక్కోసారి డౌన్ అవుతుంది. లైక్ అంటే హై అవుతుంది, లో అవుతుంది. ఎలాగా, ఒక్కొక్కసారి ఏమంటారంటే పీపుల్ డాలర్కి రూపీస్ అనేది $1 ఈక్వల్ టు 80 రూపీస్ అంటారు, ఒకసారి $1 ఈక్వల్ టు 90 రూపీస్ అంటారు. అర్థమైంది కదా. సో ఇది డిఫరెన్స్ ఏదైతే జరుగుతుందో, ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఏదైతే జరుగుతుందో అది ట్రేడింగ్ కిందకి మనం కన్సిడర్ చేస్తాం. అర్థమైంది కదా, డిఫరెన్సే కదా. ఒక ప్రైస్లో అప్ ఆర్ డౌన్ మూమెంట్ వస్తే దాన్ని మనం ట్రేడింగ్ అంటాం, ఓకేనా. సో రూపీస్కి కరెన్సీకి మధ్యలో జరిగే ట్రేడింగ్నే మనము కరెన్సీ పేర్స్ ట్రేడింగ్ అని అంటాం. అది మనం కోటెక్స్లో అయితే చేసుకుంటాం, ఓకేనా. సో కరెన్సీ పేర్ అంటే ఏంటి అర్థమైంది కదా, రూపీస్ డాలర్ రెండు కలిస్తే ఒక కరెన్సీ పేరు. దాంట్లో వచ్చే ట్రేడ్స్ని మనం గెస్ చేసి ఇంకా ట్రేడ్స్ చేస్తాం. అది ఎలా చేయాలో చెప్తా ఇప్పుడు వినండి. అండ్ అలానే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ చూడండి, వేరియస్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ అవే పేర్స్, లైక్ చైనా ఇంకా ఇండియా కరెన్సీ, అట్లా ఇంకా చాలా రకాల కరెన్సీస్ ఉంటాయి మనకి, డిఫరెంట్ కరెన్సీ పేర్స్ ఉంటాయి. సో ఈ కరెన్సీ పేర్స్లో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక టైమర్ రన్ అవుతుంది. మీకు కనబడకపోతే ఇక్కడ చూడండి, నేను చెప్తాను. 10 సెకండ్స్, 9 సెకండ్స్, 8 సెకండ్స్ అని చెప్పేసి ఒక టైమర్ రన్ అవుతుంది కదా. ఓకే, సో ఈ టైమర్ ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ 1 మినిట్లో ఈ కరెన్సీలో, ఓకేనా, పర్టికులర్ కరెన్సీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ ఒక కరెన్సీ ఉంది, ఇక్కడ ఒక కరెన్సీ ఉంది, సెలెక్ట్ చేసుకుంటాం. నువ్వు సెలెక్ట్ చేసుకున్న కరెన్సీలో నెక్స్ట్ 1 మినిట్ అనేది ట్రేడ్ ఎలా అవుతుంది, లైక్ అప్ వెళ్తుందా డౌన్ అవుతుందా అని చెప్పేసి నువ్వు గెస్ చేయగలిగితే, నువ్వు ఏది గెస్ చేస్తే అది ఒకవేళ కరెక్ట్ అయితే అప్పుడు నీకు ప్రాఫిట్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అనేది నేను అప్పు పోతుంది అనుకున్నా, సో అప్పేసా, ట్రేడ్ చేసా ఇక్కడ 10,000 రూపాయలు. ఇది డెమో అకౌంట్, జస్ట్ నేను డెమో అకౌంట్ యూజ్ చేసుకున్నాను, ఎందుకంటే కోర్స్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇందులో రియల్ మనీ యూజ్ చేస్తే మళ్ళీ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే రియల్ మనీ అనేది మనం అనలైజ్ చేసి మాత్రం ట్రేడ్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు అప్ ప్లేస్ చేసా. దీనికి పైన కానీ మనం అనుకున్నట్టుగా నెక్స్ట్ 30 సెకండ్స్లో 29 సెకండ్ 28 సెకండ్స్ ఇది అదే టైమర్ అయిపోయే లోపు దీనికి పైన కానీ ఉంటే క్యాండిల్ మనకి ప్రాఫిట్, దీని కింది కానీ వెళ్తే మనం పెట్టిన అమౌంట్ అనేది లాస్ అవుతుంది, ఓకేనా. సో మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు నేను చెప్తాను, లైక్ నా విఐపి ఛానల్లో సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ సిగ్నల్స్ ఎలా ఫాలో అవ్వాలో కూడా చెప్తాను. అండ్ ఆ సిగ్నల్స్లో మీరు ఈ పేర్స్ని చూసుకొని ఏది ఎలా ట్రేడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు కంప్లీట్గా నేను చెప్పి ఇంకా నేను ట్రేడ్ చేపిస్తే వితౌట్ లాస్, ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫోన్లో ఇక్కడ చిన్నగా ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటుంది కదా. ఒక సెకండ్ గైస్, 1 సెకండ్, ఒక్క సెకండ్, ఇది క్లోజ్ అవ్వట్లేదు, నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను, ఒక సెకండ్. సో ఇలాగా 1 మినిట్ గైస్, వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. లైక్ ఇట్లా మనం లాగిన్ చేసినప్పుడల్లా వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది సెక్యూరిటీ పర్పసెస్ వల్ల. సో మనం వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసుకుంటే మనకి లాగిన్ అయిపోతుంది. మీకు ఫోన్లో ఎందుకు చూపెడుతున్నా అంటే చాలా మంది దగ్గర ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ అవైలబుల్గా ఉండదు కదా, సో వాళ్ళకి ఈజీగా ఉండాలని చెప్పేసి ఫోన్లో కూడా చూపెడుతున్నా. సో ఇలా ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది కదా మీ దగ్గర, ఇక్కడ కరెన్సీ పేర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కింద చూపెడుతుంది NZD CAD అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఒక కరెన్సీ పేరు గురించి చెప్తాను మీకు. లైక్ లైక్ మన విఐపి ఛానల్లో ఒక కరెన్సీ పేరు పైన ట్రేడ్ చేయండి అని చెప్తా. ఆ కరెన్సీని మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు చూపెడతా చూడండి. సో ఇది ఒక సెకండ్, ఇది మన విఐపి గ్రూప్, ఓకేనా. సో మన విఐపి గ్రూప్ ఉంది, ఇంకా మన విఐపి గ్రూప్ అనేది ఇంకా నేను క్రియేట్ చేసి మీకు యాడ్ చేస్తాను అందులో. సో ఇక్కడ ఒక విఐపి గ్రూప్ ఉంది. ఇక్కడ ఏంటి నేనేం చెప్పా, NZD CAD OTC అని చెప్పా. సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఇట్లా బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోన్లో చూసుకోండి, లేదంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇందులో NZD CAD అని ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. నేను ఇక్కడ NZD CAD అని ఉంది, OTC అని ఉందా, ఉంది. OTC అని చెప్పాక నేను OTC సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ నేను ఏం చెప్తానంటే టైం చెప్తాను, అంటే 1 మినిట్ అని చెప్తాను. సో 1 మినిట్ అన్నప్పుడు మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ చూస్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి ఇక్కడ టైమర్ అని ఉంటుంది, టైం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక సెకండ్ మళ్ళీ చూపెడతాం మీకు అందరికీ. సో ఇక్కడ పేర్స్ ఉందా, దాని కిందే టైం ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక టైమర్ ఉంటుంది, టైం ఉంటుంది. ఎప్పుడైనా సరే టైమర్ అనేది చూస్ చేసుకోకూడదు. టైమర్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది అస్సలు చూస్ చేసుకోకూడదు, రైట్ సైడ్ టైం అని ఉంటుంది, అది చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో టైంలో కూడా ఫస్ట్ ఏది ఉంటే చూస్ చేసుకోండి. దాని మీనింగ్ ఏంది, 1 మినిట్, ఓకేనా. టైమర్లో కూడా ఇక్కడ 1 మినిట్ ఉంటుంది, ఇది చూస్ చేసుకోకూడదు. ఎప్పుడైనా చూస్ చేసుకోకూడదు, అది రాంగ్ అవుతుంది మీకు, ఓకేనా. టైంలోకి వెళ్ళేసి ఫస్ట్ ఏది ఉంటుంది, అండ్ ఆల్సో ఫస్ట్ ఏది ఉంటుంది అంటే 15:04 అని చూపెడుతుంది, అంటే 3:04 అని చూపెడుతుంది. మన టైం ఎంత యాక్చువల్ టైము 3:02, అంటే ఒక 1-2 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా. సో పర్లేదు, ప్రాబ్లం 1-2 మినిట్ డిఫరెన్స్. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మిస్టేక్ వల్ల చాలా పీపుల్ మనీ లాస్ అయ్యారు. మనం ట్రేడ్ చేసి లాస్ అయితే అది వేరే విషయం, ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల లాస్ అయితే అది ఇంకా బాగోదు, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ టైం పైన క్లిక్ చేసి ఫస్ట్ ఏది ఉంటుందో చూస్ చేసుకోండి, అంతే. అది ఎందుకు అంటే మీకు అర్థం కాదు, బట్ అది ఫస్ట్ ఉన్నది ఏదైతే చూస్ చేసుకోండి, ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ పేరు అనేది చూస్ చేసుకున్నాం, టైం అనేది చూస్ చేసుకున్నాం. నేనేం చెప్తాను, ఇక్కడ
100 రూపీస్ అని చెప్పాను నేను. సో మీరు ఏం చేస్తారు, సింపుల్గా 100 రూపీస్ అనేది తీసుకోండి. ఇక్కడ ఒక సెకండ్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది ఇక్కడ ఇలా పెట్టేసి ఇంకా 100 రూపీస్ అని టైప్ చేసుకోవాలి. ఎక్స్ట్రా టైప్ అవుతున్నది చూడండి, ఇంకా కట్ చేసుకోవడం అది, ఇంకా 100 రూపీస్ అని చూస్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇట్లా 100 రూపీస్ తీసుకోవాలి. దెన్ నేను అప్పుడు మీరు వెయిట్ చేయాలి, నా స్టిక్కర్ కోసం వెయిట్ చేయాలి. నేను ఒక్కోసారి డౌన్ స్టిక్కర్ పెడతాను, ఒక్కోసారి అప్ స్టిక్కర్ కూడా పెడతాను. ఇక్కడ అప్ స్టిక్కర్ ఉంది కదా, ఇక్కడ డౌన్ స్టిక్కర్ ఉంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం స్టిక్కర్ పెట్టాను, డౌన్ స్టిక్కర్ పెట్టాను. సో డౌన్ స్టిక్కర్ పెట్టగానే ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోకూడదు. ఓకేనా, ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోకూడదు. మీరు ఎప్పుడైనా సరే వెయిట్ చేయాలి. ఇక్కడ ఒక టైమర్ రన్ అవుతుంది కదా, 10, 9, 8 ఇక్కడ చూడండి, సారీ 8, 7, 6 అని రన్ అవుతుంది కదా, అది ఎగ్జాక్ట్గా 2 సెకండ్స్ వచ్చినప్పుడు నేను చెప్పింది తీసుకోవాలి. నేను డౌన్ అని చెప్పాను కదా, 2 సెకండ్స్ లాగా నేను తీసేసుకున్నా, ఇమీడియట్గా తీసుకున్నా. ఓకేనా, ట్రై ఆన్ డెమో. ఓకే, డెమో అకౌంట్లోనే చేస్తాను నేను. 1 సెకండ్. ఓకే, ఇక్కడ డౌన్ అని తీసుకోవాలి. ఎప్పుడు ఎగ్జాక్ట్గా 2 సెకండ్స్ అప్పుడు, అంటే ఇక్కడ టైమర్ రన్ అవుతుంది మీ ఫోన్లో చూడండి, ఇక్కడ కనిపించకపోతే మీ ఆ టైమర్ ఏదైతే ఉందో అక్కడ 2 సెకండ్స్ అప్పుడు ఎగ్జాక్ట్గా మనం ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా, ట్యాబ్లో కూడా చూపెడతా చూడండి, ఇక్కడ ఒక టైమర్ రన్ అవుతుంది. ఇక్కడ చెప్తాను నేను 38, 37, 36 అని ఉంది కదా. నేను ఇప్పుడు చెప్పినా సరే, నేను 30 సెకండ్స్ అప్పుడు చెప్పినా సరే, 25 సెకండ్స్ అప్పుడు చెప్పినా సరే, 20 సెకండ్స్ చెప్పినా సరే, 10 సెకండ్స్ చెప్పినా సరే, మీరు అప్పుడు ఇమీడియట్గా చేసుకోకూడదు. ఓకేనా, ఎప్పుడైతే 2 సెకండ్స్ దగ్గర వస్తుందో అప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక సిగ్నల్ ఇచ్చాను అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు 19 సెకండ్స్ రన్ అవుతుంది, 18 సెకండ్స్ రన్ అవుతుంది, 17, 16, 15 అని రన్ అవుతుంది. నేను ఒక సిగ్నల్ ఇచ్చాను, పైనుంచి నోటిఫికేషన్ వచ్చింది డౌన్ అని చెప్పేసి నేను సిగ్నల్ ఇచ్చాను. డౌన్ అని సిగ్నల్ ఇవ్వగానే ఇమీడియట్గా తీసుకోకూడదు. నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు 8, 7, 6, 5, 4, 3, 2 ట్రేడ్ తీసుకున్నా. అర్థమైందా? సో ఇలాగా నేను చెప్పిన ట్రేడ్ని మీరు వెయిట్ చేయాలి. నేను ఎప్పటివరకు అయితే ఒక్క సెకండ్ గైస్, ఎప్పటివరకు అయితే ఉంటుందో అప్పటి వరకు వెయిట్ చేసి మీరు ట్రేడ్స్ తీసుకోవాలి. అర్థమైంది కదా? సో ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా, సో ఇలా ట్రేడ్ తీసుకుంటే మన ట్రేడ్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా పడుతుంది. సో అలా 2 సెకండ్స్ అప్పుడు ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ నేను 2 సెకండ్స్కి ముందు కాకుండా 2 సెకండ్స్కి తర్వాత, అంటే ఇప్పుడు 5, 4, 3, 2, 1 అని రన్ అవుతుంది, అప్పుడు కాకుండా నేను 1కి తర్వాత మళ్ళీ 59 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 59, 58 అని స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ టైంలో ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, లైక్ ఆ టైంలో అప్ ఆర్ డౌన్ అని చెప్తే అప్పుడు ఇమీడియట్గా తీసుకోవాలి. ఇమీడియట్గా అంటే నేను 55 సెకండ్స్ అప్పుడు చెప్తే ఇంకా 2 సెకండ్స్ కోసం ఆగడం ఉండదు. ఎందుకంటే నేను చెప్పిందే 58, 57, 56 ఆ టైంకి నేను చెప్పానంటే ఇంక ఇమీడియట్గా తీసుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే 30కి పైన, అంటే 30, 40, 50, 45, 55 ఇలా 30కి పైన ఎప్పుడు చెప్పినా సరే ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా, ఒకవేళ నేను 30కి తక్కువలో, అంటే 20 సెకండ్స్కి 10 సెకండ్స్కి అట్లా చెప్తే మీరు 2 సెకండ్స్ వరకు వెయిట్ చేసి అప్పుడు ట్రేడ్ తీసుకోవాలి. అర్థమైంది కదా? 30 సెకండ్స్ పైన అవుతే ఇమీడియట్ ట్రేడ్, 30 సెకండ్స్ బిలో లైక్ 20 సెకండ్ 10 సెకండ్స్ అట్లా ఉంటే అప్పుడు 2 సెకండ్స్ వరకు వెయిట్ చేసి 2 సెకండ్స్కి కరెక్ట్గా ట్రేడ్ తీసుకోవాలి. అది కూడా నేను చెప్పింది, డౌన్ చెప్తే డౌన్, అప్పు చెప్తే అప్పు. అండ్ ఈ టైం సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది నేను గ్రూప్లో చెప్తాను కదా, అదే మీరు యూస్ చేస్తారు. ఓకేనా, సో దిస్ ఈస్ ద థింగ్. మీకు ఆ టాపిక్ అనేది క్లియర్గా అర్థమై ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి డెమోలో ట్రై చేయండి. డెమోలో ట్రై చేసినాక దెన్ నేను మీకు చెప్తాను, లైక్ మీరే అర్థం చేసుకుంటారు. దెన్ అర్థమైనప్పుడే రియల్ మనీ ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా, సో ముందే ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకేనా, సో దెన్ నెక్స్ట్ థింగ్ అంటే ఒక్కోసారి నేను ఏం చెప్తా అంటే అగైన్ అప్ అగైన్ డౌన్ అని చెప్తాను. ఓకేనా, సో దానికన్నా ముందు మీకు ఒకసారి నేను చూపెడతా. అగైన్ అప్ అగైన్ డౌన్ అని ఇక్కడ అగైన్ డౌన్ ఇఫ్ లాస్ అని చెప్పా కదా, అప్పుడు ఏం చేయాలి, అది లాస్ అయింది అగైన్ డౌన్ అని చెప్పా, మళ్ళీ అగైన్ డౌన్ చేయాలి. ఓకేనా, కానీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇక్కడ 100 ఉంది కదా, దీని తర్వాత 220 అట్లా అవుతుంది. అదేంది ఏమంటాము, లెవెల్స్ అంటాము. సో ఓకేనా, మీకు లెవెల్స్ గురించి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క సెకండ్ ఆగండి, నేను లెవెల్స్ అనేది ఇక్కడ ఒక పర్సన్కి అయితే సెండ్ చేశాను, నేను వెతుక్కొని అది మీకు చూపెడతాను. ఓకేనా, 1 సెకండ్. ఇక్కడ ఉన్నాయి లెవెల్స్. ఓకే, ఓకే, సో లెవెల్స్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలన్నా, లేదంటే ట్రేడింగ్ నుంచి ప్రాఫిట్స్ కరెక్ట్గా మనం చేసుకోవాలన్నా లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ పేజ్ని నేను క్లియర్ చేసుకుంటున్నాను. ఓకే, సో లెవెల్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తున్నా, వినండి. ఎగ్జాంపుల్గా ఫస్ట్ మనం 1 రూపీ ఇన్వెస్ట్ చేసుకుంటే, ఫస్ట్ మనం 1 రూపీ అనేది ఇన్వెస్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనం ఎంతకి వెళ్తాము, 2 రూపీస్కి వెళ్తాము. అంటే దీనికి డబుల్. అర్థమైంది కదా? దాని నెక్స్ట్ ట్రేడ్ ఏంది, ఒకవేళ ఇది కూడా లాస్ అయిందంటే 4 రూపీస్కి వెళ్తాము. దాని నెక్స్ట్ ట్రేడ్ ఏంది, అది కూడా లాస్ అయితే 8 రూపీస్కి, అది కూడా లాస్ అయితే 16 రూపీస్కి. ఇట్లా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూని. ఇఫ్ ఇన్ కేస్ లాస్ అవుతాయి,
అర్థమైంది కదా. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది లెవెల్స్ అంటాం మనం. అర్థమైంది కదా. 1 రూపీ 2 రూపీస్తో ట్రేడ్ చేయరాదు. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. మినిమం మనం 70 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో మీకు ఒక మంచి లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక 10K అమౌంట్ అట్లా 20K అమౌంట్ అట్లా ఉందనుకోండి. సో నా సజెషన్ వచ్చేసి మీరు ఒకవేళ ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఒక మంచి అమౌంట్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే లెవెల్స్ అనేది ఎంత ఎక్కువ అమౌంట్ ఉంటే అంత ఎక్కువ లెవెల్స్ వస్తుంది మీకు. సో లెవెల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గర లెవెల్స్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ వేసి చూపెడతాను. ఒక ర్యాండంగా ఒక లెవెల్స్ కొన్ని వేసి చూపెడతాను, మీకు అర్థమవుతుంది అప్పుడు. ఓకేనా. సో క్లియర్ పేజ్ నాకు లెవెల్స్ మీరు అడిగినా సరే బ్రో నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, ఎంత లెవెల్స్ అని చెప్పేసి అడిగినా నేను మీకు చెప్తాను. ఓకేనా. ఓకే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ట్రేడింగ్లో స్టార్ట్ చేసేది 70 అమౌంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. అది ఫస్ట్ లెవెల్ అంటాం మనం. ఓకేనా. 70తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో కోటెక్స్ ట్రేడింగ్ లో మనకి కమిషన్ అనేది కొంచెం కట్ అవుతుంది. ట్రేడ్ చేసినందుకు కొంచెం కమిషన్ లాగా కట్ అవుతుంది. ఎక్కువ కూడా కట్ అవ్వదు. లైక్ ఎలాగంటే ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, అందులో మనకి 100 రూపీస్ ట్రేడ్ చేస్తే 100 రూపీస్ రాదు, రిటర్న్ 90 రూపీస్ అట్లా వస్తుంది. 90 రూపీస్ 93 రూపీస్ వస్తుంది. అది ఎందుకు అని చూపెడితే ఇక్కడ చూడండి, మార్కెట్ కి పర్సెంటేజ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఒక పర్సెంటేజ్ లా కనబడుతుంది కదా 93 అని చెప్పేసి. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఉంటుంది. ఇక్కడ చూపెడుతుంది చూడండి పర్సెంటేజ్. ఒక్కొక్క మార్కెట్ అయితే 78% కూడా ఉంటుంది. సో అట్లా మనం మ్యాక్సిమం 90 ఎబోవ్ ఉన్న 91, 92, 93 ఎబోవ్ ఆ రేంజ్లో ఉన్న పేర్స్లోనే ట్రేడ్ చేస్తాం కాబట్టి మనం యావరేజ్గా 90నే తీసుకుందాం. ఓకేనా. 93 ట్రేడ్ చేసినా 90నే తీసుకుందాం. ఓకేనా. సో ఓకే. సో 90% మనకు రిటర్న్ వస్తుంది. అంటే 100 రూపీస్ ట్రేడ్ చేస్తే మనము 90 రూపీస్ మనకు రిటర్న్ వస్తుంది. 10 రూపీస్ కమిషన్ లాగా కట్ అవుతుంది. ఆ 10 రూపీస్ గురించి పట్టించుకోకూడదు. ఎందుకంటే 90 రూపీస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు 10 గురించి ఎవడు ఆలోచిస్తాడు చెప్పండి. ఓకే డన్. నెక్స్ట్ థింగ్ 70 రూపీస్ ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏమవుతుంది, 70 ఎంత 140 రూపీస్. కానీ ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 100 క్రాస్ అని కదా, ఇక్కడ 100 క్రాస్ అయినప్పుడు ఒక 10 రూపీస్ అక్కడ మనకి సమ్ కమిషన్ కట్ అవుతుంది 10%. సో ఆ కమిషన్ కట్ అవడం వల్ల ఇంకా 140 కాకుండా 150 వేసుకుందాం. ఇది సెకండ్ లెవెల్. ఓకేనా. ఇలానే థర్డ్ లెవెల్ ఏంటో చెప్తా చూడండి. ఒక్క సెకండ్ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. థర్డ్ లెవెల్ వచ్చేసి మనకి 330 రూపీస్ వస్తుంది. 330 రూపీస్ వస్తుంది. ఫోర్త్ లెవెల్ వచ్చేసి 750 రూపీస్ వస్తుంది. ఒక్క సెకండ్ గైస్, ఇదేంటి ఇలా వస్తుంది, ఒక్క సెకండ్. 750 రూపీస్ ఇలా వస్తుంది. ఓకేనా. డన్. మీకు అర్థమైంది కదా ఇది. సో ఫస్ట్ లెవెల్ 70, సెకండ్ లెవెల్ 150, థర్డ్ లెవెల్ 330, ఫోర్త్ లెవెల్ 750 వస్తుంది. అండ్ ఫిఫ్త్ లెవెల్ వచ్చేసి 1700 అట్లా వస్తుంది. 1700 వస్తుంది. ఓకేనా. అండ్ సిక్స్త్ లెవెల్ వచ్చేసి 3800 అట్లా వస్తుంది. ఓకేనా. సో ఇది నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాను చూడండి, సింపుల్. 150ని డబుల్ చేయండి, 300 రూపీస్ వస్తుంది. 30 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు వేసిన, 300 రూపీస్ కాబట్టి నియర్లీ 30 రూపీస్ కమిషన్ లాగా కట్ అవుతుంది. సో ఆ కమిషన్ అనేది మనం ఎక్స్ట్రా వేసేసాం ఇక్కడ. అండ్ సేమ్ థింగ్ అంతే, 330ని డబుల్ చేస్తే 660 ఏమో అవుతుంది. అండ్ 660లో ఆల్రెడీ 60 రూపీస్ ఎక్స్ట్రా వేయాలి, ఇంకొక 50 రూపీస్ కాబట్టి ఇట్లా 750 అట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో మీరు కూడా అట్లా క్యాలిక్యులేట్ చేసుకుని మీకు అర్థం అవుతుంది. మీకు అర్థం కాకపోతే నేను మీకు లెవెల్స్ ఇస్తాను, మీరు వరీ అవసరం ఏం లేదు. ఓకేనా. ఇక్కడ మనం 70 రూపీస్తో స్టార్ట్ చేసాం. ఓకేనా. ఒకవేళ 100 రూపీస్తో స్టార్ట్ చేస్తే మీరు 100 రూపీస్తో స్టార్ట్ చేసిన వాళ్ళకి క్యాలిక్యులేషన్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర వ్యాలెట్లో అమౌంట్ అనేది 10K అబోవ్ ఉందనుకోండి, మీకు చాలా లెవెల్స్ వస్తాయి. లైక్ స్టిల్ చూడండి ఇక్కడ 3800 కదా. సో నేను చూపెడతాను ఇంకోటి లెవెల్ చేద్దాం దీనికి తర్వాత. 3800 అంటే ఇంకా దీన్ని డబుల్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది, నియర్లీ 7600. ఒక సెకండ్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 7600 అవుతుంది. ఓకేనా. 7600 అయినప్పుడు మనకి 7000 అన్నప్పుడు నియర్లీ మనకి 700 రూపీస్ కమిషనే కట్ అవుతుంది. ఓకేనా. సో 700 రూపీస్ కమిషన్ అనుకున్నా, 7600 అంటే 8300 అవుతుంది. 8300 8400 అనుకోండి. సో 8400 అట్లా అనుకోండి. సో 8400 దీని నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఓకేనా. 8400 అనేది దీని నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ టోటల్గా మనం సమ్ చేస్తే ఎంత వస్తుందో ఒకసారి చూద్దాము. సో దాన్ని బట్టి మీకు ఇంకా ఫర్దర్గా స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇంత అమౌంట్ మీరు పెట్టుకుంటే బెస్ట్ ఉంటుంది మీకు. అసలు ఎప్పుడు కూడా లాస్ అనేది మనం ఫేస్ చేయము, అంత బెస్ట్ ఉంటుంది. ఓకేనా. సో ఒక సెకండ్ నేను 8400 ప్లస్ 3000, ఒక సెకండ్ 3800 ప్లస్ 1700 ప్లస్ 750 అండ్ 330 ప్లస్ 150 అండ్ ప్లస్ బోరింగ్గా ఉండొచ్చు గైస్, బట్ ఇవన్నీ ఇంపార్టెంట్ మీకు. సో ఇప్పుడు ఇట్లా చూడండి, మీ వ్యాలెట్లో 15,000 రూపీస్ పెట్టుకుంటే కనుక మీకు నియర్లీ 7 లెవెల్స్ వస్తున్నాయి మీకు. ఓకేనా. లిటరలీ 7 లెవెల్స్ వస్తున్నాయి మీకు. ఓకేనా. సో 7 లెవెల్స్ రావడం వల్ల ఏంటి, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి లాస్ అవుతావు, 2 సార్లు లాస్ అవుతావు, 3 సార్లు లాస్ అవుతావు, 4 సార్లు లాస్ అవుతావు, 5th టైం కూడా లాస్ అవుతావు, 6th టైం కూడా లాస్ అవుతావు, 7th టైం లాస్ అవుతావా. ఇన్నిసార్లు లాస్ అవ్వాలంటే ఇంకా అన్నిసార్లు కూడా నువ్వు లాస్ అయ్యానంటే ఏం చెప్పలేము. బట్ మన విఐపి ఛానల్లో ఇంత లెవెల్స్ ఏం క్రాస్ అవ్వలే. మంచిగా మీకు 99.9% అక్యురేసీతోనే ఈ లెవెల్స్లో కూడా విన్నింగ్ అయితే ఇచ్చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆలోచించు, ఒకసారి నీకు చూపెడతా చూడు. నువ్వు ఒకవేళ ఈ లాస్ట్ లెవెల్లో నువ్వు విన్ అయినా సరే, అంటే ఈ లాస్ట్ లెవెల్లో నువ్వు విన్ అయినా నీకు మొత్తం ప్రాఫిట్లోనే ఉంటావు. నీకు చూపెడతా ఎగ్జాంపుల్గా 8400. ఓకేనా. ఇది విన్ అయినావు.
ఓకేనా. సో దీని నుంచి నేను మైనస్ చేస్తున్నా, మిగతా అమౌంట్ అంతా మైనస్ చేస్తున్నా, 3800 మైనస్ చేస్తున్నా, అండ్ 1700 కూడా మైనస్ చేస్తున్నా, అండ్ 750 కూడా మైనస్ చేస్తున్నా. ఇంకా ఈ లెవెల్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, సో నో నీడ్ టు వర్రీ, అందరు వినాల్సిందే. ఓకే, సో మనకి ఎంత ఉంది, ఇంత అమౌంట్ మిగిలింది. ఓకేనా, దీంట్లో 8400 అంటే కమిషన్ ఎంత పోతుంది, నియర్లీ 800 రూపీస్, 840 రూపీస్ పోతుంది కమిషన్. సో 840 రూపీస్ కూడా రిమూవ్ చేస్తున్నా. చూసారా, మనం అయినా కానీ ఇంత ప్రాఫిట్లో ఉంటాం మనం. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ లెవెల్స్ అనమాట. లెవెల్స్లో ఇది పవర్. మీరు కావాలంటే ఏ అమౌంట్ అయినా తీసేసుకోండి, 750ని చూస్ చేసుకోండి. 750లో మనకి 700 ప్రాఫిట్ వచ్చింది అనుకున్నా, ఈ మిగతా ఈ 3 అమౌంట్ తీసేసినా మనకి ప్రాఫిట్లో ఉంటాము. 3800ని తీసుకోండి, దీని ముందు ఈ 4 అమౌంట్లు తీసేసినా ఇంకా ఈ ప్రాఫిట్ వస్తే మనకు ప్రాఫిట్లో ఉంటాం. అంటే లెవెల్స్ అనేది ఇంత ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, సో మీ అకౌంట్లో ఒకవేళ 15,200 రూపీస్ ఉంటే ఈ లెవెల్స్ అనేది మీరు మెయింటైన్ చేసుకోండి. అండ్ ఇది సేఫెస్ట్ లెవెల్ అని చెప్తాను. మీ అందరికి సజెషన్ వచ్చేసి 15,000 మినిమం అకౌంట్లో పెట్టుకోండి. 7 లెవెల్స్ క్రాస్ అవ్వడం అనేది అది ఇంపాసిబుల్. ఇంకా అయిందంటే అది ఏదో ఒక దరిద్రం అని చెప్పుకోవచ్చు. అండ్ అలా అవన్నీ నేను బిలీవ్ చేయను, బట్ చెప్తున్నా మీకు స్టిల్ అర్థమైంది కదా. ఇప్పటి వరకు అయితే నా హిస్టరీలో అయితే ట్రేడ్ విత్ నందు VIP ఛానల్ హిస్టరీలో కానీ పబ్లిక్ ఛానల్ హిస్టరీలో కానీ ఎప్పుడు కూడా ఇన్ని లెవెల్స్ అయితే క్రాస్ అవ్వలేదు. మాక్సిమం మనకి ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ విన్ వస్తుంది, లేదా ఇక్కడ వరకు ఇక్కడ విన్ వస్తుంది, కానీ ఇంకా ఇన్ని లెవెల్స్ అయితే ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. ఇది నా బెస్ట్ సజెషన్. ఓకే, సో ఒకవేళ మీ దగ్గర 15,000 కాకుండా 10,000 ఉన్నదనుకోండి. ఓకేనా, 10,000 ఉంటే మీకు చూపెడతా చూడండి మన VIP ఛానల్లో. 10,000 ఉంటే ఇంకా VIP ఛానల్లో ఫాలో అయిపోవాలి. ఇక్కడ ఎంత పెడితే అక్కడ ఎంత పెడితే అంత 100 రూపీస్ పెడితే 100 రూపీస్ ఫాలో అయిపోవాలి, 100 రూపీస్ పెడితే 100 రూపీస్ ఫాలో అయిపోవాలి, 100 రూపీస్ పెడితే 100 రూపీస్ ఫాలో అవ్వాలి. ఓకేనా, సో మీరు మీ దగ్గర కూడా 10,000 రూపీస్ ఉంటే నాకు DM చేయండి. నాకు చెప్పండి, నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది బ్రో అని చెప్పండి. దానికి లెవెల్స్ నేను ఇస్తాను. 15,000 ఉన్న వాళ్ళకి ఈ లెవెల్స్ యూజ్ చేసుకోవచ్చు, 10,000 ఉన్న వాళ్ళు గ్రూప్లో ఎంత పెడితే అంత యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక సింపుల్గా మీకు కూడా నాలెడ్జ్ ఉండాలి కాబట్టి నేను మీకు చెప్తాను చూడండి. 10,000 ఉన్న వాళ్ళకి ఫస్ట్ ట్రేడ్ 100 రూపీస్, సెకండ్ ట్రేడ్ 220, థర్డ్ ట్రేడ్ 500, ఫోర్త్ ట్రేడ్ 1000, ఫిఫ్త్ ట్రేడ్ 2000, అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. గ్రూప్లోనే పెడతాము. ఓకేనా, గ్రూప్లో నేను ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఒకవేళ నేను గ్రూప్లో అమౌంట్ కాకుండా ఇట్లా పెట్టాను అనుకో, అగైన్ డౌన్ ఇఫ్ లాస్ అని చెప్పాను అనుకో, అప్పుడు మీరు ఏం చేయాలి, 100 పెట్టారు, సో లాస్ అయింది. అగైన్ డౌన్ ఇఫ్ లాస్ అని పెడితే మీరు ఏం చేయాలి, అగైన్ డౌన్ తీసుకోవాలి. అది ఎంత అమౌంట్తో తీసుకోవాలి, డబుల్ అమౌంట్తో. అంటే 100కి డబుల్ చేసి 200 అంటే కొంచెం ఎక్కువ పెడతాం కాబట్టి మనము 220 రూపీస్తో మనము ట్రేడ్ తీసుకుంటాము. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు లెవెల్స్ గురించి మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లెవెల్ మెయింటైన్ చేయడానికి మినిమం టు మినిమం మీరు 6 లెవెల్స్ మెయింటైన్ చేయాలి. 6, 7, 8 ఈ రేంజ్లో మీరు లెవెల్స్ మెయింటైన్ చేస్తే మీకు అసలు ఎవరు ఆపేదే లేదు, మీరు ఎప్పుడు లాస్ అయ్యేదే లేదు. మంచి అమౌంట్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, ట్రేడింగ్ నుంచి. ఓకే, దానికన్నా తక్కువ ఉంటే మాత్రం సారీ గైస్, నేను సజెస్ట్ చేయను, లాస్ అవుతాం మనము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా బ్రో అలా కాదు బ్రో, నాకు లెవెల్స్ అన్నీ తెలియదు బ్రో, నేను 3Kతో స్టార్ట్ చేస్తాను, అంతతో స్టార్ట్ చేస్తాను అని అంటే ఇంకా అది కష్టమే. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపెడతా. ఒక్క సెకండ్ ఆగండి, ఒక్క సెకండ్ వెయిట్ ఏ మినిట్ గైస్. ఒక్క సెకండ్ గైస్, ఒక్క సెకండ్, నేను ఇది క్లియర్ చేస్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర లేదు 10K అమౌంట్ లేదనుకోండి, స్మాల్ అమౌంట్తో చేస్తే రిస్క్ ఏముంటుంది చెప్తా వినండి. సో గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర 6, 7, 8 లెవెల్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఒక 3,000తో స్టార్ట్ చేశారు అనుకోండి, మీ దగ్గర జస్ట్ ఒక 4 లెవెల్స్ మాత్రమే వస్తుంది మీకు. అదే ఒక 4,000తో 4-5,000తో స్టార్ట్ చేసినా మీ దగ్గర అంతే ఉంటుంది. ఒకవేళ మీరు 7,000తో స్టార్ట్ చేస్తే మీ దగ్గర 5 లెవెల్స్ ఉంటుంది. ఓకేనా, 5 లెవెల్స్ అట్లా ఉంటుంది. అదే మీరు ఒకవేళ 10,000తో స్టార్ట్ చేస్తే మీ దగ్గర 6 లెవెల్స్ ఉంటుంది. 15,000తో స్టార్ట్ చేస్తే మీ దగ్గర 7 లెవెల్స్ ఉంటుంది. ఇంకా ఎంత బెస్ట్ అంటే 15,000 ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇంకా బెస్ట్. అర్థమైంది కదా, 15,000 చేసుకున్న వాళ్ళ దగ్గర ఇంకా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇంకా దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళని ఎప్పుడు లాసే ఫేస్ చేయరు, అంత పెద్ద క్యాపిటల్ పెట్టుకుంటే. సో అదన్నమాట. సో దిస్ ఈస్ ద థింగ్ గైస్. అండ్ లెవెల్స్ గురించి మీకు అర్థమైంది అండ్ వ్యాలిడ్ ఉంటే అర్థమైంది. నేను ఛాలెంజెస్ తీసుకుంటా, నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ ఇంకెక్కడైనా నేను ఛాలెంజ్ తీసుకుంటా. ఏంది 3,000 to 30,000 ఛాలెంజ్ అని తీసుకున్నా రీసెంట్గా. ఇంకా అలాంటి ఎన్నో ఛాలెంజెస్ తీసుకుంటా. మీకు నాకు ఇష్టమైతే నేను 500 to 50,000 ఛాలెంజ్ కూడా తీసుకుంటా, 1,000 to 10,000 ఛాలెంజ్ కూడా తీసుకుంటా. ఎందుకు, నేను లాస్ అయితే నేను పట్టించుకోను అమౌంట్ని. ఓకేనా, ఇప్పుడు 1,000 to 10,000 ఛాలెంజ్ తీసుకున్నా, నేను ఆ 1,000 లాస్ అయినా పట్టించుకోను. ఛాలెంజ్ లాగా చూస్తాను. అండ్ ఆల్సో ట్రై చేస్తాను గెలవడానికి. బట్ గెలవకపోతే గెలవలేదని చెప్పేస్తా, గెలిస్తే గెలిచని చెప్పేస్తా మీకు అంతే. బట్ దీని అర్థం మనం ఖచ్చితంగా చేయగలమని కాదు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఎప్పుడైనా సరే మనకు ఒక పర్సెంటేజ్ లాగా ప్రాఫిట్ ఇస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే ట్రేడింగ్ అనేది ఒక పర్సెంటేజ్ లాగా ప్రాఫిట్ ఇస్తుంది. అంటే నీ దగ్గర 15,000 అమౌంట్ ఉంటే రోజుకి 10%, 20% అట్లా గెయిన్ చేసుకోవచ్చు మనము. సో 20% అనుకున్న 15,000 లోపల నియర్లీ 3,000 రూపీస్.
ఓకేనా. సో అలాగా నీకు ప్రాఫిట్ ఉంటుంది 3,000 రూపీస్ 4,000 రూపీస్లో అలా ప్రాఫిట్ ఉంటుంది. అంటే లైక్ పర్సెంటేజ్ లాగా మనం లెక్కేసుకోవాలి. అదే నువ్వు ట్రేడింగ్ని కూడా గ్యామ్లింగ్ లాగా అనుకున్నావు అనుకో, లైక్ ఎలాగంటే నేను 1,000 వేసుకుంటా బ్రో, 1,000తో 1,000 ప్రాఫిట్ చేస్తా, 5,000 వేసుకుంటా, 5,000తో 2,000 ప్రాఫిట్ చేస్తా, అట్లా సెట్ కాదు. ఓకేనా. నియర్లీ మనం 20 to 30% రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన విఐపి గ్రూప్ నుండి. అంతకన్నా ఎక్కువ అంటే కష్టం అండ్ లో క్యాపిటల్తో కూడా రిస్క్ చాలా ఉంటుంది. చేసుకోవచ్చు బట్ రిస్క్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు రిస్క్ తీసుకున్నాను ఇంకా మీ ఇష్టం, నేనేం చేయలేను ఆ విషయంలో అయితే. బట్ నా సజెషన్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీకు బెస్ట్ గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి ట్రై చేస్తాను కాబట్టి. సో 10,000 15,000 నా సజెషన్ మీ క్యాపిటల్ అనేది. ఓకేనా. 10,000 పెట్టుకున్న వాళ్ళకి 6 లెవెల్స్ వస్తుంది, 15,000 పెట్టుకున్న వాళ్ళకి 7 లెవెల్స్ వస్తుంది. ఎంత ఎక్కువ లెవెల్స్ ఉంటే అంత మనకి ప్రాఫిట్ ఉంటుంది, ఎంత ఎక్కువ లెవెల్స్ ఉంటే అంత మనకి సేఫ్గా ఉంటుంది. ఓకేనా. సో మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా లైక్ మీకు అర్థమైంది కదా, లైక్ ఇక్కడ అగైన్ అప్ అగైన్ డౌన్ అంటే ఏది చేసుకోవాలో అర్థమైంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకా నేను చెక్ చేసుకుంటాను ఒకసారి కాంపౌండింగ్ లెవెల్స్ చెప్తాను మీకు. ఓకే. రీఫండ్. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకి రీఫండ్ వస్తుంది. రీఫండ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ తీసుకున్నారు మీరు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెవెల్లో ఉన్నారు, లైక్ ఆ లెవెల్ ఏంటంటే ఇంకా 500 ప్లేస్ చేస్తారు. ఆ లెవెల్లో మీరు 500 ప్లేస్ చేసినప్పుడు మీకు రిఫండ్ వచ్చింది. రిఫండ్ అంటే ఇట్లా క్లిక్ చేసినప్పుడు కరెక్ట్గా మీరు ఎక్కడైతే ట్రేడ్ చేస్తారో అక్కడికే వచ్చి ఆగింది అనుకోండి, పైనకి కిందికి కాకుండా అక్కడికే వచ్చి ఆగితే అప్పుడు మీకు ఏమవుతుంది, మీ మనీ మీకు వచ్చేస్తుంది. మీరు ఎంత ట్రేడ్ చేస్తారో అంత వచ్చేస్తుంది. దాని నెక్స్ట్ ట్రేడ్ ఏం తీసుకోవాలని డౌట్ పడాలని అవసరం లేదు. దాని నెక్స్ట్ ట్రేడ్ సేమ్ మళ్ళీ అదే అమౌంట్తో నేను ఏది చెప్తే అది తీసుకోవాలి. కొంతమందికి ప్రాఫిట్ వస్తుంది, ఒక్కోసారి కొంతమందికి రిఫండ్ పడుతుంది. రిఫండ్ అంటే మనకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ట్రేడ్ నేను ఏదైతే చెప్తానో లెవెల్ ఇంక్రీజ్ చేసి ఆ ట్రేడ్కి వెళ్ళిపోవాలి. ఓకే కదా, మీకు అర్థమైంది కదా, సింపుల్ థింగ్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీకు రిఫండ్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి సింపుల్గా నేను ఏది చెప్తే అది మళ్ళీ పెట్టేసుకోవాలి. అర్థమైంది. మళ్ళీ గ్రూప్లో నేను ఇస్తాను, ఇంకో నెక్స్ట్ సిగ్నల్ ఏదైతే ఇస్తానో ఆ సిగ్నల్ని బట్టి పెట్టేసుకోవాలి. సో మీకు గ్రూప్లో సిగ్నల్స్ ఎలా ఫాలో అవ్వాలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ స్టిక్కర్స్ ఇవన్నీ ఎలా ఫాలో అవ్వాలి ఇదంతా ఎలానో అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. అండ్ ఆల్సో నేను ఇంకా మీరు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, లైక్ ఇక్కడ స్విచ్ అని క్లిక్ చేస్తే పర్సంటేజ్ లాగా ఆప్షన్ ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పర్సంటేజ్లో పెట్టుకోవచ్చు, పర్సంటేజ్లో ఇంక్రీజ్ అవ్వచ్చు ఉంటుంది. ఇది మాత్రం నెవర్ యూజ్, ఎప్పుడు కూడా అది యూజ్ చేయకండి. ఎందుకంటే 10,000లో 1% అన్నప్పుడు ఓకే, ఇలా పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మన వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది కదా లాస్ అయినప్పుడు. సో అప్పుడు అది డిఫరెంట్ అయిపోతుంది పర్సంటేజ్లో పెట్టుకుంటే. అని మీకు అర్థం కాకపోతే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే పర్సంటేజ్ అనేది అసలు యూజే చేయకూడదు మీరు, మీకు అది అర్థం కాదు. అండ్ ఇట్స్ నాట్ లైక్ అది కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేది కరెక్ట్గా ఉండద్దు అండి. సో అది అస్సలు యూజ్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా సరే టైప్ చేసి ఎంటర్ చేసుకోవాలి అమౌంట్. అండ్ ఆల్సో చాలా మందికి ఏంటంటే ఒక ఇబ్బంది అవుతుంది, ఏంటి బ్రో మీరు సిగ్నల్స్ ఇవ్వగానే టైప్ చేయలేకపోతున్నారు అంత ఫాస్ట్గా అమౌంట్ అంటే. ఒకటి సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నేను లాస్ వస్తేనే ఇమీడియట్గా చెప్తాను. ఓకేనా. ఒకవేళ లాస్ వస్తే ఇమీడియట్గా అగైన్ డౌన్ ఇఫ్ లాస్ అని చెప్తాను. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ముందే ఓకేనా ఒక ట్రేడ్ తీసుకున్నారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను, ఒక సెకండ్. ఈ ట్రేడ్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఇది 240 ట్రేడ్ తీసుకున్నాను. ఓకేనా. 520 ట్రేడ్ తీసుకున్నా, ఒకటి ఇక్కడ ట్రేడ్ పడ్డది. సో పడగానే నేను నెక్స్ట్ లెవెల్ సెట్ చేసుకుంటా ఫాస్ట్గా. 1,000 రూపీస్ నెక్స్ట్ లెవెల్ కదా, అది నేను ఫాస్ట్గా సెట్ చేసుకుంటా. 1,000 రూపీస్ అని సెట్ చేసుకుంటా, ఇంకా రెడీగా ఉంటా. ఒకవేళ లాస్ అయింది అనుకో గ్రూప్లో సిగ్నల్ ఇమీడియట్గా ఇస్తాను నేను, మళ్ళీ డౌన్ అప్ అని చెప్పేసి ఇమీడియట్గా ఇస్తాను. ఎందుకంటే లాస్ అయినప్పుడు నేను వెయిట్ చేయను. ఓకేనా. లాస్ అయినప్పుడు కొంచెం ఫాస్ట్గా ఇస్తాను సిగ్నల్, ప్రాఫిట్ వస్తే వెయిట్ చేస్తాం. ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది అనుకో సింపుల్గా ఇది తీసేసి ఇంకా 70 పెట్టుకోవడం. లాస్ వస్తే ఈ అమౌంట్ ఇంతే ఉంటుంది, నేను ఏది చెప్తే అప్ డౌన్ పెట్టేసుకోండి, మీరు పెట్టేసుకోండి. అర్థమైంది కదా, సింపుల్గా చెప్తున్నా గైస్. లాస్ వస్తే నేను ఇమీడియట్గా ట్రేడ్ చెప్తాను. సో దానికి ముందే మీరు అమౌంట్ సెట్ చేసుకొని రెడీగా ఉండాలి. ప్రాఫిట్ వస్తే నేనేం చెప్పాను కాబట్టి దానికి అప్పుడు ఆ టైంలో కూడా మీరు మళ్ళీ అమౌంట్ అనేది సెట్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, లెవెల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. లెవెల్స్ ఫాలో అవ్వకపోతే లాస్ అయ్యే ఛాన్సెస్ అనేది హై ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఒక్కోసారి ప్రాఫిట్ రావచ్చు లెవెల్స్ ఫాలో అవ్వకపోయినా, బట్ ఎప్పుడు ఎట్ ద ఎండ్ మీకు లాస్ అనేది ఫేస్ చేస్తారు. నా సిగ్నల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి, లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. అండ్ ఓన్ ట్రేడ్స్ మాత్రం ఇప్పుడు లైక్ ప్రజెంట్ అయితే చేయకూడదు. మీ దగ్గర ఎప్పుడైతే అమౌంట్ ఉంది బ్రో, లాస్ అయినా పర్లేదు నేను నేర్చుకుంటా అన్నప్పుడు అప్పుడు నువ్వు ఓన్ ట్రేడ్స్ అయితే చేయొచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్లో నేను చాలా రకాల క్లాసెస్ అయితే ప్రిపేర్ చేస్తాను, మీ అందరికి ప్రొవైడ్ చేస్తాను. టైం పట్టొచ్చు, బట్ వన్స్ నేను ఇస్తే మాత్రం నా సైడ్ నుంచి అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్నైనా ఒక మంచి ట్రేడర్స్ని చేయాలని చెప్పేసి నా డ్రీము. సో అది ఆబ్వియస్లీ నేను కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఆల్సో మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, నేను క్లియర్ చేస్తాను ఇప్పుడు కోర్స్లోనే. బ్రో నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, లైక్ అసలు ఎందుకు చేస్తున్నావు బ్రో ఇదంతా అని కూడా డౌట్ ఉండొచ్చు మీకు. సో సి గైస్, నేను మీకు ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పింది. సో ఒక విషయం ఏంటంటే, నువ్వు ఎంతైనా డబ్బులు సంపాదించు, నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచించండి, మీ వల్ల ఇంకొకరికి బెనిఫిట్ అవుతుంది. ఓకేనా. నీ వల్ల ఇంకొకరికి బెనిఫిట్ అవుతుంది, నీ వల్ల ఇంకొకరికి ప్రాబ్లమ్స్ తీరుతుంది, నీ వల్ల ఇంకొక ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతుంది, నీ వల్ల ఇంకొక పర్సన్ తన డ్రీమ్స్ని అచీవ్ చేస్తున్నాడు, నీ వల్ల ఇంకో పర్సన్ తన ఈఎంఐస్ని కట్టుకోగలుగుతున్నాడు, అప్పుని క్లియర్ చేసుకోగలుగుతున్నాడు. ఇలాంటి మెసేజెస్ నాకు విఐపి ఛానల్ మెంబర్స్ సైడ్ నుంచి వస్తే ఆ హ్యాపీనెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. నేను చూపెట్టడానికి కూర్చుండి ఇంకెన్నో చూపెట్టవచ్చు మీకు. నేను ఏం చేస్తానంటే సింపుల్గా
కొన్ని నా స్టూడెంట్ ఫీడ్బ్యాక్స్ అనేది మీకు సెండ్ చేస్తాను. మీరు నాకు అడగొచ్చు, లైక్ బ్రో నాకు స్టూడెంట్ ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి అని చెప్పి అడగొచ్చు, నేను మీకు సెండ్ చేస్తాను. లేదా మీరు నార్మల్గా ఇప్పుడు వీడియోలో కోర్సులో పెట్టేస్తాను, అది పెట్టాలో లేదో తర్వాత, ఎందుకంటే చాలా లెంత్ ఉంటుంది. లైక్ ఒక్కొక్క స్టూడెంట్ 1 minute అట్లా ఫీడ్బ్యాక్ ఇస్తారు, 2 minutes అట్లా ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో నేను పెడతాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మోర్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్స్ అనేది కింద మీకు మెసేజ్లో అయితే ఇస్తాను, అది మీరు అడుగుతా నేను ఇస్తాను, చూసుకోండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. నేను ఎందుకు చేస్తున్నా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది నా వల్ల తీరుతున్నాయి. మీరు ఓకేనా, మీరు సక్సెస్ అవుతే నాకు మీ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నాకు హ్యాపీనెస్, నాకు కావాల్సింది అదే కాబట్టి. సో సింపుల్ థింగ్ అనమాట, అంతే. సో దానికోసమే నేను చేస్తున్నాను. మీకు అర్థమైంది కదా? ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే మనము నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీ కాంపౌండింగ్ టాపిక్ అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ ఎంటీజీ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సారీ, నేను ఎంటీజీ చెప్పడం మర్చిపోయాను. సో ఎంటీజీ అనేది ఎట్లా ఉంటుందంటే చెప్తా వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను అప్పుడప్పుడు గ్రూప్లో ఏం చెప్తానంటే ఇఫ్ లాస్ యూజ్ ఎంటీజీ అని చెప్తా. యూజ్ ఎంటీజీ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఒక అప్ తీసుకున్నావు నువ్వు, ఓకేనా, అప్ డైరెక్షన్లో ఒక ట్రేడ్ తీసుకున్నావు నువ్వు, అది ట్రేడ్ అవుతా ఉంది, ఓకేనా. సో నేను అప్పుడు ఏమంటా అంటే ఇఫ్ లాస్ యూజ్ ఎంటీజీ. ఎంటీజీ అంటే ఏం లేదు, సింపుల్గా నేను చెప్పినట్టే అదే సేమ్ డైరెక్షన్లో, అంటే ఇంతకుముందు అప్పు తీసుకున్నాం కదా, మళ్ళీ అప్పే తీసుకోవాలి. ఈ ట్రేడ్ అయిపోయినాక ఇప్పుడే కాదు, 2 seconds అప్పుడు అని చెప్పా కదా, 2 seconds అప్పుడు ఈ ట్రేడ్ అయిపోగానే 2 seconds అప్పుడు మళ్ళీ అప్పే తీసుకోవాలి. కానీ ఎంటీజీ అంటే డబుల్ అమౌంట్ అనేది డబుల్ చేసుకోవాలి. 1000 పెట్టేది 2000 పెట్టుకోవాలి. అర్థమైంది కదా? 2000 ఇట్లా అమౌంట్ సెట్ చేసుకొని ఇంకా ఆ ట్రేడ్ తీసుకోవడమే. అర్థమైంది కదా మీకు నేను చెప్పింది? ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఒక సెకండ్గా. ఓకే, సో ఈ 2000 అమౌంట్ పెట్టుకొని మళ్ళీ అప్పే తీసుకోవాలి. అంటే ఇంతకుముందు నేనేం తీసుకున్నాం, మనము అప్ తీసుకున్నాము. నేనేం చెప్పా, ఎంటీజీ యూజ్ చేయమని చెప్పా. ఎంటీజీ యూజ్ అంటే ఏంది, ఆ అప్ తీసుకున్న ట్రేడ్ ఒకవేళ లాస్ అవుతే అప్పుడు మళ్ళీ అప్పే తీసుకోవాలి, కానీ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకొని తీసుకోవాలి. మళ్ళీ అప్పే. నేను ఏది చెప్తే డౌన్ చెప్తే మళ్ళీ డౌనే, మళ్ళీ అప్పే. అర్థమైంది కదా? సో ఇది ఎంటీజీ అంటే. మీకు అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, సో అండ్ ఆల్సో లైక్ మీకు ఇప్పుడు అన్ని టాపిక్స్ అయితే క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో స్టూడెంట్ అవి కూడా చూసుకోండి మీరు, అన్ని లైక్ ఎవ్రీథింగ్ నేనైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ గైస్, 10Kకి లో అమౌంట్ ఉన్న వాళ్ళైతే లైక్ రిస్క్ చేసినట్టే మీరు, ఎందుకంటే లైక్ సమ్ రిస్క్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఆల్సో మీరు అమౌంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నా సజెషన్ వచ్చేసి 10K అబోవ్ పెట్టుకోండి, 15K అబోవ్ పెట్టుకోండి అమౌంట్ అనేది. లేదా మీరు రిస్క్ చేస్తా బ్రో నాకు పర్లేదు అనుకోండి, ఇంకా మీరు 7K 8K కూడా పెట్టుకోవచ్చు. బట్ యాజ్ ఎ మెంటార్గా నా సజెషన్ ఎప్పుడైనా మీకు ఒక బెస్ట్ సజెషన్ ఉండాలి కాబట్టి 10,000 పెట్టుకోండి. అండ్ 10,000 పెట్టుకుంటే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో నేను చూపెడతా చూడండి. సో 10,000 పెట్టుకుంటే మనం డైలీ నియర్లీ 20 to 30 సిగ్నల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను, ఓకేనా. 20 to 30 సిగ్నల్స్, ఓకే. 20 to 30 సిగ్నల్స్ మనం యావరేజ్గా 25 సిగ్నల్సే అనుకుందాం డైలీ, ఓకేనా. సో 25 సిగ్నల్స్ మీ దగ్గర అమౌంట్ అనేది 10K 15K ఉంటే మీరు ఈజీగా ఫస్ట్ ట్రేడ్ అనేది 100 రూపీస్ స్టార్ట్ చేస్తారు. అంటే మీ సింగిల్ డే ప్రాఫిట్ ఎంత, 2,500 రూపీస్, ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ 25 ఇంటూ ఒకవేళ 15,000 అమౌంట్ ఉన్న వాళ్ళు 70 రూపీస్తో ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా సేఫ్ ఉంటారు. అరే నాకు వచ్చింది 100, ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేది వీళ్ళకి 1700 రూపీసే ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా. సో పర్ డేకి. సో మీరు అనుకుంటారు బ్రో 10,000 పెట్టుకున్న వాళ్ళకి 2,500 వచ్చింది, 15,000 పెట్టుకున్న వాళ్ళకి 17,000 వచ్చింది బ్రో, 1700 వచ్చింది బ్రో, తక్కువ కదా అంటే లేదు గైస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 10,000 కన్నా 15,000 మేము ఉన్న వాళ్ళే చాలా సేఫ్గా ఉంటారు. తక్కువ ప్రాఫిట్ వస్తుండొచ్చు, ఒక 500 వాళ్ళకన్నా వీళ్ళకి తక్కువనే, కానీ సేఫ్గా ఉండేది ఎవరు, 15,000 వాళ్ళే కదా. అలా అన్నాడు. 15,000 వాళ్ళు కూడా 100తో స్టార్ట్ చేయొచ్చు. బట్ నా సజెషన్ వచ్చేసి మనకు లెవెల్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి కాబట్టి 70 నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. 7 levels అసలు క్రాస్ అవ్వాలంటే ఇంకా ఏదన్నా జరగాల్సిందే, పెద్దగా సునామీ రావాల్సిందే, అప్పుడు జరుగుతుంది అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా కదా. సో 10,000 to 15,000 వ్యాలెట్లో పెట్టుకోండి. ఈజీగా మీరు రోజుకి 2,000 to 3,000 ఏం చేసుకుంటారు. అండ్ ఆల్సో మీకు ఎర్నింగ్ ఎలా ఉంటుందో అర్థమైంది. సిగ్నల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఈచ్ సిగ్నల్ ఎలా ట్రేడ్ చేసుకోవాలో కూడా అర్థమైంది. లెవెల్స్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా అర్థమైంది, ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు మేబీ ఇప్పుడు ఈ క్లిప్ అయితే ఆఫ్ చేసి ఇంకో క్లిప్ అయితే స్టార్ట్ చేస్తాను కాంపౌండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎందుకంటే కాంపౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఈ కాంపౌండింగ్ గురించి తెలిస్తే మాత్రం మీకు క్రేజీ ఉంటుంది. నేను మీకు కాంపౌండింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీనిలోనే క్లిప్ అయితే యాడ్ చేస్తాను, మీరు చూడండి, ఓకేనా. ఒక్క సెకండ్ గైస్ నాకు టైం ఇవ్వండి, నేను చెక్ చేసుకుంటాను ఏదన్నా మిస్ అయిన టాపిక్ అని చెప్పేసి. ఓకే, సో ఓకే, ఇంకో టాపిక్ ఏంటంటే ఇక్కడ పైన డెమో అని ఉంది. ఒక సెకండ్ నా మొబైల్లోనే చూపెడతాను, మీకు పీసీలో అర్థం కాదు, ల్యాప్టాప్లో. సో ఓకే, సో ఇక్కడ పైన డెమో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చేంజ్ కరెన్సీ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని మీరు మీ కరెన్సీ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ డాలర్స్ కూడా పెట్టుకోవచ్చు, డాలర్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు కావాలంటే. అంటే ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది డాలర్స్లో ట్రేడ్ చేస్తే. సో అలా డాలర్స్లో ట్రేడ్ చేసుకోవాలి, లేదంటే ఐఎన్ఆర్లో ట్రేడ్ చేసుకోవచ్చు. చాలా మందికి డాలర్స్లో పడిపోతుంది ఆటోమేటిక్గా, వాళ్ళకి తెలియట్లేదు ఐఎన్ఆర్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది, ఇది చేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ టైం అని ఉంది కదా, ఈ టైం అనేది కరెక్ట్గా చూపెట్టలేదు అనుకో, లైక్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో టైం అనేది కరెక్ట్గా చూపెట్టకపోతే
మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పర్సన్ ఆప్షన్ ఉంది కదా, దీని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక పైన స్క్రోల్ చేయండి. ఇక్కడ టైమ్ జోన్ ఉంది కదా, మన టైమ్ జోన్ అనేది ఇండియన్ టైమ్ జోన్ ఉంది 5:30, యూటీసీ ప్లస్ 5:30 అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వేరేది ఏమైనా సెలెక్ట్ ఉంటే మీరు యూటీసీ ప్లస్ 5:30 అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అది టైం అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మీకు అర్థమైంది కదా ఇవన్నీ థింగ్స్ అయితే. సో దిస్ ఈస్ ద కోర్స్ గైస్, అండ్ దీంట్లో మీకు చాలా థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో అది మాత్రం క్రేజీ థింగ్, అండ్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఇలానే ఈ కోర్స్ని ఎండ్ వరకు చూడండి. అండ్ కాంపౌండింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి నేను చెక్ చేసుకుంటున్నాను ఏమైనా మిస్ అయ్యానా అని చెప్పేసి. ఓకేనా? సో ఓకే, మీకు అన్నీ చెప్పాను. హౌ టు రిజిస్టర్ అని చెప్పాను. వేగర్స్ బోనస్ గురించి నేను చెప్తాను, అది కాదు. సో నెక్స్ట్ టైం సెట్టింగ్స్ గురించి కూడా చెప్పాను. 2 seconds గురించి, 2 seconds అప్పుడు ట్రేడ్ తీసుకోవాలి అని చెప్పాను. ఎంటీజీ ఏంటో చెప్పాను. కాంపౌండింగ్ చెప్తాను. స్టూడెంట్ రివ్యూస్ అయితే మీకు ఇచ్చాను. అండ్ ఆల్సో నెక్స్ట్ విత్డ్రాల్ స్ట్రాటజీ అని చెప్పేసి ఉంది. విత్డ్రాల్ స్ట్రాటజీ అంటే ఏంటో మీకు చెప్తాను చూడండి. సో ఇందులోనే కవర్ చేస్తాను. నెక్స్ట్ మీరు కాంపౌండింగ్కి వెళ్ళిపోదాం మనం. ఓకేనా? సో ఓకే, విత్డ్రాల్ స్ట్రాటజీ ఏంటి? ఓకే, సో చాలా మందికి డౌట్ ఏముంటుందంటే లైక్ విత్డ్రాల్స్ ఎలా చేసుకోవాలి బ్రో, ఐ మీన్ విత్డ్రా ఎలా ఉంటుంది, మనం విత్డ్రా చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో విత్డ్రాల్స్ ఎలా చేసుకోవాలో ఒక క్లియర్ క్యాలిక్యులేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు, క్యాలిక్యులేషన్స్తోనే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం యావరేజ్గా 2000 రూపీస్ మన డైలీ ఎర్నింగ్ వేసుకుందాం. ఓకేనా? 2500 వేసుకుందాం. ఓకేనా? డైలీ ఎర్నింగ్ 2500 వేసుకుందాం. ఎందుకంటే మనకి ఆ రేంజ్లోనే వస్తుంది కాబట్టి. ఐ మీన్ 10,000 15,000 డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి ఆ రేంజ్లోనే వస్తుంది. 15,000 వాళ్ళు కొంచెం తక్కువ వస్తుండొచ్చు, బట్ ఎప్పుడు కూడా మీరు తక్కువ వస్తుంది అనుకోకండి. ఎందుకంటే 1000 రూపీస్ లాస్లో ఉండే కన్నా 1 రూపీ ప్రాఫిట్లో ఉండడం బెస్ట్. అర్థమైంది కదా? సో ఎలాంటి వరే అవసరం లేదు బ్రో, నాకు కూడా 2000 కావాలని చెప్పేసి మీరు కూడా 15,000 ఉన్న వాళ్ళు కూడా 10,000 చేసుకొని ఇంకా డిఫరెంట్గా చేస్తాను, తప్పది. సో నేను యావరేజ్గా 2500 తీసుకుంటున్నా. సో మీరు 2500 మీకు రోజు ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. ఒక్క రోజు నేను 30 సిగ్నల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు మీకు ఈ ప్రాఫిట్ అయితే రావచ్చు 15,000 వాళ్ళకి, 10,000 వాళ్ళకి. ఓకేనా? సో ఓకే డన్. ఇప్పుడు ఏంటంటే 2500 రూపీస్ అనేది మీకు పర్ డే ప్రాఫిట్ అనుకోండి. సో ఇలాగా మీరు 7 days ప్రాఫిట్ చేస్తే ఎంత అవుతుంది? 7 days కాకుండా మనం ఏం చేద్దాము, 2 weeksకి పెట్టుకుందాం. అంటే 15 days పెట్టేసుకుందాం. 1 monthకి 2 times మనం విత్డ్రా పెట్టుకుందాం. ఓకేనా? సో ఇలా మనం లిమిట్స్ అనేది సెట్ చేసుకోవాలి. లైక్ ట్రేడింగ్లో మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రేడ్ చేస్తూనే ఉండిపోకూడదు. ప్రాఫిట్ వస్తే అలానే ఉండిపోకూడదు, లాస్ వచ్చినా అలానే ఉండిపోకూడదు. విత్డ్రాల్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? లాస్ అయితే రాదు మనకి, మన విఐపీ ఛానల్ నుండి అయితే ప్రాఫిట్స్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 2500 రూపీస్ ఉంది మనకి డైలీ వస్తుంది. 15 days తర్వాత మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో ఇంత ప్రాఫిట్ వస్తుంది 15 daysలో. ఒక్కసారి ఆలోచించండి, మన విఐపీ ఛానల్లో ఉన్న వాళ్ళు ఇంత అమౌంట్ ఏం చేస్తున్నారు, బయట ఏం వర్క్ చేస్తే 15 daysకి నీకు ఈ అమౌంట్ ఇస్తారు. ఆలోచించుకోండి, ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ మీకు ఏముండదు. సో విఐపీ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మన విఐపీ మెంబర్స్ కోసం ఇది మెయిన్గా చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ థింగ్ 37,000 మీకు వచ్చింది. 35,000 అనుకుందాం, 35,000 మీకు వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే మీ అమౌంట్ అనేది ఏదైతే మీ వ్యాలెట్లో ఉందో అది అంతే ఉంచుకోండి. ఈ 35,000 అనేది విత్డ్రా చేసుకోండి. ఎవ్రీ 15 daysకి, ఎవ్రీ 30 daysకి ఇట్లా ఒక టార్గెట్ పెట్టుకోండి మీరు. అర్థమైంది కదా? టార్గెట్ పెట్టుకొని మన అమౌంట్ అంతే ఉంటుంది. 10,000 15,000 మన అమౌంట్ అంతే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. ఓకేనా? అమౌంట్ అంటే ఉంటుంది. జస్ట్ ఏంటి, మనం విత్డ్రాల్ చేసుకుంటాం ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్. అది ఎట్లా చేసుకోవాలి ఇవి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు డైలీ అనేది చెప్పాను ఆల్రెడీ 2000 రూపీస్ మనం యావరేజ్గా ప్రాఫిట్ అనుకుందాం. సో డైలీ అనేది ప్రాఫిట్ విత్డ్రా చేసుకోవాలి. డైలీ 2000 రూపీస్ వస్తే 2000 రూపీస్ విత్డ్రా కొట్టేసేయాలి. 1500 రూపీస్ వస్తే 1500 డైలీ విత్డ్రా కొట్టేసుకోవాలి. ఒకవేళ మనకి డైలీ మినిమం విత్డ్రా అనేది ఇంత 1050 రూపీస్ ఉంటుంది. సో ఎంత వచ్చినా సరే డైలీ ప్రాఫిట్ అనేది విత్డ్రా చేసుకోవాలి. ఎవరు 15,000 ఎబో ఉన్నవాళ్ళు. ఒకవేళ 10,000 ఉన్న వాళ్ళు ఎట్లా చేయాలి, ఈ అమౌంట్లో ఒక 2 days 3 days ట్రేడ్ చేసి ఈ అమౌంట్ని 15,000 తీసుకెళ్ళాలి. అంటే ఒక 5,000 ప్రాఫిట్ తీసుకెళ్ళి 15,000కి తీసుకెళ్ళాలి. 15,000 తర్వాత నీకు ఎన్ని రూపాయలు వస్తే అన్ని రూపాయలు విత్డ్రా పెట్టేసుకున్నావు. ఓకేనా? అండ్ విత్డ్రా పెట్టేసుకున్న అమౌంట్ నా సజెషన్ వచ్చేసి, గైస్ మీకు ప్రాబ్లమ్స్ ఉంటుంది, మీకు ఖర్చులు ఉంటుంది, ఖర్చు పెట్టుకోండి. నేనేమన్నాను మీకు. ఓకేనా? ఖర్చు పెట్టుకోండి. ఇంకా ఏమన్నా ఎప్పుడైతే సంపాదిస్తున్నప్పుడు ఖర్చు పెట్టుకోవడం తప్పలేదు. కానీ నా సజెషన్ వచ్చేసి బ్యాకప్ ఫండ్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓకేనా? సో ఎప్పుడైనా ఇన్ కేస్ మనకి లాస్ ఫేస్ అయినా, లేదంటే మీరు ఏదైనా మిస్టేక్ వల్ల లాస్ అయినా సరే మనము బ్యాకప్ ఫండ్స్ అనేది మనకు ఉంటుంది. జస్ట్ 10 days సేవ్ చేసుకున్నా సరే మీ అమౌంట్ ఎంత ఉంటుంది మీ దగ్గర, ఇంత ఉంటుంది మీ దగ్గర అమౌంట్. దీంతో మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా మనం. ఇఫ్ ఇన్ కేస్ మీ మిస్టేక్ వల్ల ఏమైనా లాస్ అయినా, ఏదైనా ఒక జరిగి ఏమైనా లాస్ అయినా సరే మీరు మళ్ళీ బ్యాకప్ ఫండ్స్ అయితే మెయింటైన్ చేసుకోండి. సో ఇది నా బెస్ట్ సజెషన్. మీకు ఇలాంటి సజెషన్స్ అయితే ఎవ్వరు ఇవ్వరు, అండ్ నేను ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంతసేపటి నుంచి మీకు ఇంత క్లియర్గా కోర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో విత్డ్రాల్ స్ట్రాటజీ అంటూ అర్థమైంది కదా. ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి వ్యాలెట్ని 15,000కి తీసుకెళ్ళాలి.
ఓకేనా. 15,000 ఉన్న వాళ్ళు 20,000 కూడా తీసుకెళ్ళొచ్చు. లైక్ మీకు ఇంకా కొంచెం వ్యాలెట్ అకౌంట్ అమౌంట్ ఎక్కువ ఉంచుకుంటారంటే 20,000 తీసుకెళ్ళొచ్చు. దాని తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో దాని తర్వాత ఏదైతే వస్తుందో మనకి అది మొత్తం విత్డ్రా పెట్టేసుకోవాలి. లైక్ ఒకరోజు 1,000 రూపీస్ ప్రాఫిట్ అయితే 1,000 రూపీస్ విత్డ్రా, 1,500 ప్రాఫిట్ అయితే 1,500 విత్డ్రా, అలా ఎంత ప్రాఫిట్ అయితే అంత విత్డ్రా పెట్టేసుకోవాలి. అండ్ ఆల్సో విఐపి గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలంటే, మీరు మన విఐపి గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నా ఐడి అండర్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. మీ ఐడి సెండ్ చేయండి నాకు, నేను వెరిఫై చేసుకుంటాను. వెరిఫై చేసుకున్నాక మినిమం మీరు 10,000 రూపీస్ డిపాజిట్ చేసుకోండి. 10,000 రూపీస్ డిపాజిట్ చేసుకొని లేదా 15,000 రూపీస్ డిపాజిట్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పంపించండి, నేను మీకు విఐపి గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకేనా. సో ట్రేడ్ విత్ నందు అనే @కి మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే నేను మీకు విఐపి గ్రూప్లో యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, ఇంకా మీకు బోనస్ కోడ్స్ అనేవి ఉంటుంది. లైక్ బోనస్ కోడ్స్ ఎలా ఉంటుందంటే, మీకు 20% బోనస్ కోడ్ ఉంటుంది స్టార్టింగ్. ఓకేనా. స్టార్టింగ్ ఎవరైతే డిపాజిట్ చేసుకుంటారో వాళ్ళకి 20% బోనస్ కోడ్ ఉంటుంది. అంటే 10,000 డిపాజిట్ ఎవరైతే స్టార్టింగ్లో చేస్తారో వాళ్ళకి 2,500 అట్లా ఎక్కువ వస్తుంది. సో ఓవరాల్గా మన దగ్గర 12,500 క్యాపిటల్ అవుతుంది కాబట్టి బెస్ట్ ఉంటుంది. అండ్ 15,000 డిపాజిట్ చేసిన వాళ్ళకి 20% అంటే 1 సెకండ్ గైస్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఇంత వస్తుంది. ఓకేనా. సో 15,000 డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ బోనస్తో 3,000 వస్తుంది. అంటే 18,000 అయిపోతుంది. అప్పుడు మన క్యాపిటల్ అనేది 18,000 అయిపోతుంది. ఇంకా బెస్ట్ ఉంటుంది. అండ్ ఈ బోనస్ ఎలాగ ఉంటుంది అంటే, బోనస్ కోడ్ ఎలా యూస్ చేయాలో నేను మీకు చెప్తాను, నాకు డిఎం చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ బోనస్ కోడ్ ఈ బోనస్ అనేది ఎలా వర్క్ అవుతుంది, లైక్ ఇప్పుడు 3,000 బోనస్ వస్తుంది కదా బ్రో, మళ్ళీ దీనివల్ల విత్డ్రా ఏం జరగదా అంటే, విత్డ్రాల్ జరుగుతుంది. ఇది జస్ట్ నీకు ఒక బ్యాకప్ ఫండ్స్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా. జస్ట్ ఒక బ్యాకప్ ఫండ్స్ లాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు బ్యాకప్ ఫండ్స్ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, సపోజ్గా మీ 15,000 ఇది క్యాపిటల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంత క్యాపిటల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనము విత్డ్రా చేసినప్పుడు ఇది కట్ అయిపోతుంది. అంతే, డిసడ్వాంటేజ్ ఏం ఎక్కువగా లేదు. విత్డ్రా చేసినప్పుడు కట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ అమౌంట్ కూడా మీ బ్యాంక్లోకి రావాలి అంటే, మీరు విత్డ్రా చేసుకోగలగాలంటే మీ దగ్గర వ్యాగర్స్ అనేవి ఉంటాయి. అంటే మన ఎగ్జాంపుల్గా నీకు 3,000 వచ్చింది అనుకో, దీనికి ఇంటూ 100 చేయాలి నువ్వు. ట్రేడ్స్ ఇంటూ 100 ట్రేడ్స్ చేస్తే 3 lakhs, అంటే 3 lakh రూపీస్ నువ్వు ట్రేడ్స్ చేయాలి. లైక్ అంటే ఆ లాస్ అయినా ప్రాఫిట్ అయినా మొత్తం కలిపి 3 lakhs రూపీస్ది ట్రేడ్ చేసావంటే అప్పుడు నీకు ఈ అమౌంట్ 3,000 కూడా నీకు డిపాజిట్ అయిపోతుంది. మనకు విత్డ్రా వచ్చేస్తుంది. దానికి ముందు ఓకేనా, ఆ వ్యాగర్ అమౌంట్ ఏదైతే ఉందో, వ్యాగర్స్ అంటే అర్థమైంది కదా, ఆ వ్యాగర్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఒకవేళ నువ్వు కంప్లీట్ చేయలేకపోతే సింపుల్గా నీకు మనీ వచ్చేస్తాయి. నీ ఎంత మనీ అంతా వచ్చేస్తాయి. జస్ట్ బోనస్ ఒకటి ఎంత 3,000 రూపీస్ రాదు, అంతే. అది ఎట్లాగో ఫ్రీగా వచ్చింది, ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో ఫ్రీగా వచ్చింది కదా, తీసుకోవాలి మనం, అంతే. జస్ట్ పెట్టుకోవాలి అకౌంట్లో, వస్తే ఉండండి లేదంటే లైట్, అర్థమైంది కదా. సో ఇదన్నమాట. అండ్ ఈ బోనస్ కోడ్ ఎలా యూస్ చేసుకోవాలంటే, డిపాజిట్ పైన క్లిక్ చేసి మీకు డిపాజిట్ ప్రాసెస్ అనేది నేను సెండ్ చేస్తాను, నాకు అడగండి, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిపాజిట్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా మనం యూపీఐతో చేస్తాం, లేక బ్యాలెన్స్తో చేస్తే బ్యాలెన్స్తో చేయొచ్చు. మీరు ఇక్కడ మీకు ఉంటుంది చూడు, యూజ్ హ్యావ్ ఏ ప్రోమో కోడ్, ఇట్లా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ 10,000 డిపాజిట్ చేస్తే 2,500 వస్తుంది దగ్గర. 15,000 డిపాజిట్ చేస్తే మీకు 5,000 రూపీస్ వస్తుంది. అంటే 30% బోనస్ వస్తుంది. నేను 20% అనుకున్నాను, బట్ ఇక్కడ 30% మనకి బోనస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 28,000 డిపాజిట్ చేసుకుంటే మీకు నియర్లీ 10,000 రూపీస్ ఫ్రీగా వస్తుంది. సో అదే బోనస్ కోడ్ కూడా అర్థమైంది కదా. సింపుల్గా మీరు వ్యాగర్స్ కంప్లీట్ చేసుకున్నారంటే మీకు సింపుల్గా ఆ బోనస్ అమౌంట్ కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అది కొంచెం ఫండ్స్ లాగా యూజ్ అవుతాయి. మనం ఫండ్స్ లాగా పెట్టుకుని దాని నుంచి కూడా ట్రేడ్స్ చేసుకోవచ్చు. అండ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు విత్డ్రా పెట్టుకుంటే మాత్రం అది పోతుంది. జస్ట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే మనం డైలీ విత్డ్రా స్ట్రాటజీ యూస్ చేస్తున్నాం కాబట్టి, సో మనకి అదంతా అవసరం లేదు. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. టైం పాస్కి ఉండని అకౌంట్లో ఉంటే పోయింది ఏం లేదుగా మనకి. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. అండ్ ఈ థింగ్స్ అయితే అన్ని మీకు క్లియర్ అనుకుంటా. అండ్ విఐపి గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీరు మినిమం 10,000 రూపీస్ డిపాజిట్ చేసుకోండి. డిపాజిట్ చేసుకున్నాక నాకు పెడితే నేను మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్, ఓకేనా, మెయిన్ థింగ్ వరీ అవసరం లేదు. కాంపౌండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఓకే. సో ఓకే గైస్, ఈ వీడియో వచ్చేసి మేము ఇప్పుడు ఇంతవరకు మీరు అంతా చూస్తారు కదా. సో ఇప్పుడు నేను కాంపౌండింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా వినండి. సో కాంపౌండింగ్ కాన్సెప్ట్ అనేది మీకు ఒక సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నేను రౌండ్ ఫిగర్గా 10,000 తీసుకుంటున్నాను. సో మీరు మీ అమౌంట్ ఎంత ఉన్నా సరే మీకు క్యాలిక్యులేషన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. నేను ఈజీగా ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ నుంచి ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో కూడా నేను చూపెడతాను. ఓకేనా. సో ఎగ్జాంపుల్ నేను 10,000 రూపీస్ తీసుకుంటున్నాను. 10,000 ఉన్న వాళ్ళు 10,000, 15,000 ఉన్న వాళ్ళు 15,000తో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 20,000 ఉన్న వాళ్ళు 20,000తో క్యాలిక్యులేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 50,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఉంటే నాకు చెప్పండి, మీకు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ 10,000తో మనం యావరేజ్గా క్యాలిక్యులేషన్స్ అనేది తీసుకుందాం. ఓకేనా. ఓకే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ దగ్గర 10,000 రూపీస్ ఉంది. నేను మీకు చెప్పాను కదా, మన విఐపి గ్రూప్లో డైలీ 2,000 to 2,500 to 3,000 ఈ రేంజ్లో ప్రాఫిట్స్ ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 2,000 అనుకున్నా సరే. సో ఇప్పుడు మనము కాంపౌండింగ్ అంటే ఏంటంటే, సి గైస్, అండ్ ఇంకో విషయం క్లియర్గా చెప్తాను. కాంపౌండింగ్లో మనం ఎప్పుడైనా సరే
కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. లైక్ విత్డ్రాల్స్ అనేది చేయం మనం, ఓకేనా. విత్డ్రాల్స్ అనేది సర్టెన్ టార్గెట్స్ తర్వాత చేస్తాం. లైక్ ఇప్పుడు నార్మల్గా అయితే మనం డైలీ విత్డ్రాల్ చేస్తాం కదా, లైక్ మన ఏదైతే 15,000 టార్గెట్ అయిపోయినాక విత్డ్రా చేసుకోవాలని చెప్పాను కదా నేను. సో డైలీ విత్డ్రాల్స్ 2,000, 1,000, 1,500 మనం ఎంత వస్తే అంత చేసుకుంటూ ఉంటాము. అది కాంపౌండింగ్లో అనుకోండి, మనం విత్డ్రాల్స్ అనేది చేయము. ఒక సర్టెన్ టార్గెట్ లైక్ 15 డేస్కి ఒక విత్డ్రాల్ని పెట్టుకుంటాము, లేదంటే 10 డేస్కి ఒక విత్డ్రాల్ని పెట్టుకుంటాము, లేదంటే 30 డేస్కి ఒక విత్డ్రాల్ని కూడా పెట్టుకుంటాము. క్రేజీ రిజల్ట్స్ ఉంటుంది, నేను చెప్తాను, మీకు అర్థం చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ థింగ్, ఓకే. సో మీ దగ్గర అమౌంట్లో 10,000 రూపీస్ ఉంది. సో మీరు ట్రేడ్ అనేది ఎంతతో స్టార్ట్ చేస్తారు? 100 రూపీస్తో స్టార్ట్ చేస్తారు. 100 రూపీస్తో స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర మీరు 20 ట్రేడ్స్ కానీ ఫాలో అయితే మీ ప్రాఫిట్ అనేది 2,000 రూపీస్ అవుతుంది. ఒక సెకండ్, 2,000 రూపీస్ అవుతుంది. 100 అంటే ఎంత? 100 అంటే 10లో 1% కదా. ఇగో చూడండి, 100 అంటే 10లో 1% కదా, అర్థమైంది కదా. అంటే 10,000లో 100 రూపీస్ అంటే ఎంత? 1%. అలానే మనం 1%తో స్టార్ట్ చేస్తాము, అర్థమైంది కదా. పర్సంటేజ్ యూజ్ చేయొద్దు, నేను చెప్పాను కదా, పర్సంటేజ్ యూజ్ చేయొద్దు. నేను ఇప్పుడు మీకు అర్థం కావాలని పర్సంటేజ్ అని చెప్తున్నాను. మీరు అమౌంట్ ఎంటర్ చేసి ట్రేడ్ చేయాలి, ఓకేనా. సో 1% ఎంత? 10లో 100 రూపీస్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ డే మీరు ఫస్ట్ డే 100తోనే స్టార్ట్ చేస్తారు, అంటే 1%తో స్టార్ట్ చేస్తారు ట్రేడ్ చేయడం. 1%, తర్వాత 200, తర్వాత 500, తర్వాత 1000, అట్లా మీరు లెవెల్స్ మీకు నేను ఇస్తాను, ఆ లెవెల్స్ ప్రకారం మీరు వెళ్తారు, ఓకే. సో సెకండ్ థింగ్ వచ్చేసి సెకండ్ డే, ఓకేనా. సెకండ్ డే మీ దగ్గర ఎంత ప్రాఫిట్ ఉంటుంది? 2,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే మీ దగ్గర అమౌంట్ ఎంత? మొత్తం 12,000 రూపీస్, ఓకేనా. సో ఇప్పుడు 12,000 రూపీస్ ఉంటే దీంట్లో 1% 100 కాదు కదా, దీంట్లో 1% 100 ఎట్లా అవుతుంది? చూడండి, 120 అవుతుంది. అంటే మీరు ఏం చేస్తారు? సెకండ్ డే అనేది మీరు 120తో స్టార్ట్ చేస్తారు ట్రేడ్ చేయడం. 120, ఇంకా దాని లెవెల్స్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓకేనా. ఈ కాంపౌండింగ్ దానికైతే నేను లెవెల్స్ ఇస్తాను, బట్ స్టిల్ మీరు క్యాలిక్యులేషన్ అనేది మీరు ఓన్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి నేను చెప్తా చూడండి, సింపుల్గా. ఇది ఇందులోనే ఉన్నాం కదా, నేను మళ్ళీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. సో 120 ఉంది, దీన్ని డబుల్ చేయండి. 120 అంటే 240 అంటే మనము 200 అన్నప్పుడు ఒక 10% పోతుందని చెప్పాం కదా. సో 20 రూపీస్ పోతుంది. 240 అన్నప్పుడు 260 వేసుకుందాం. సో 260 ఉంటుంది. నెక్స్ట్ 260 తర్వాత ఇంటూ కాదు, ప్లస్ చేయాలి మనము, ప్లస్ 260. ఇలా ఇంకా 260 తర్వాత దీన్ని డబుల్ చేసి ఇంకొంచెం కమిషన్ యాడ్ చేసేయండి. లైక్ 260 520 అవుతుంది. 520లో 500 అన్నప్పుడు 50 రూపీస్ ఎక్స్ట్రా అయ్యాలి కదా. మనం మీకు చెప్పాను కదా ఆల్రెడీ 10% కట్ అవుతుందని. సో 520, 50, 570 అంటే ఇక 580 వేసుకుందాం. 580 అట్లా వేసుకుందాం. సో 580 నెక్స్ట్ ట్రేడ్. దాని తర్వాత ఇలానే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అర్థమైంది కదా. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇబ్బంది అవుతా ఉంటే క్యాలిక్యులేషన్ నాకు అడగొచ్చు, నేను మీకు క్యాలిక్యులేట్ చేసి ఇస్తాను. బట్ ఏంటంటే ప్రతి అమౌంట్కి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, అది ఎందుకో నేను చెప్తా వినండి. సో ఓకే, సెకండ్ డే అనేది మనం 120తో స్టార్ట్ చేస్తాం, లెవెల్స్ ఫాలో అయ్యి ప్రాఫిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ డే కూడా నువ్వు 20 ట్రేడ్స్ని ఫాలో అయినా 20 ట్రేడ్స్లో ప్రాఫిట్ చేసుకున్నాం. ఎంత అవుతుంది? సెకండ్ డే ప్రాఫిట్ వచ్చేసి 2,400. అంటే ఫస్ట్ డేలో నీ దగ్గర ఉంది 12,000 రూపీస్, సెకండ్ డేలో 2,400 ప్రాఫిట్ చేసినావు. నీ క్యాపిటల్ ఎంత? మొత్తం 14,400. అప్పుడు 14,400లో 1% ఎంత? 144 రూపీస్, అంటే 140 రూపీస్ అనుకోండి. సో 140 రూపీస్ అనుకున్నా కానీ సెకండ్ డే వచ్చేసి నువ్వు సెకండ్ డేకి మళ్ళీ 140కి లెవెల్స్ క్రియేట్ చేసుకుంటావు, ఓకేనా. 140కి లెవెల్స్ క్రియేట్ చేసుకుంటావు. 140కి లెవెల్స్ క్రియేట్ చేసుకొని 7 లెవెల్స్, 8 లెవెల్స్, 6 లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటాను, ఓకేనా. సో మెయింటైన్ చేసుకున్నాక దీంట్లో కూడా 20 రూపీస్ ప్రాఫిట్ చేసావు అనుకో. ప్రాఫిట్ చేసినాక 20 రూపీస్ కాదు, 20 ట్రేడ్స్ని ప్రాఫిట్ చేసుకున్నావు. నీకు థర్డ్ డే మీ ప్రాఫిట్ ఎంత? అంటే ఫస్ట్ డే నీకు 12,000 ఉండే, ఫస్ట్ డే 1,000 ఉండే, సెకండ్ డే 12,000 అయింది. అంటే ఎగ్జాంపుల్గా చూపెడతా, ఫస్ట్ డే 10,000 ఉండే మన దగ్గర. ఫస్ట్ డే ప్రాఫిట్ వచ్చేసి 2,000, సెకండ్ డే ప్రాఫిట్ వచ్చేసి 2,400 ఏమో ఉండే, థర్డ్ డే వచ్చేసి 2,800 ఏమో ప్రాఫిట్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ డే 2,000, సెకండ్ డే 2,400, థర్డ్ డే 2,800. అలా మనకి ఫోర్త్ డే 3,000, ఫిఫ్త్ డే 5,000 కూడా అవ్వచ్చు. అంటే అర్థమైంది కదా. ఇలా మనం కాంపౌండింగ్ చేస్తాం. అంటే మనం వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మనం క్యాపిటల్లోకి యాడ్ చేస్తాము. క్యాపిటల్ అంటే 10,000, మనం 10,000లోకి యాడ్ చేస్తా పోతాము. యాడ్ చేసిన కొద్దీ ఈ క్యాపిటల్కి ఇంకొక లెవెల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి 100 చేస్తా డివైడెడ్ బై, ఇప్పుడు మనకి 170 వచ్చింది. అంటే మనం స్టార్టింగ్ చేసేది ఎంత? 170తో. మళ్ళీ ఆ రోజు 20 ట్రేడ్స్ విన్ అయినా సరే, 20 ట్రేడ్స్ ఎందుకు చెప్తాను, ఈజీగా 20 ఇస్తాను నేను రోజు. 20, 25, 30 ఇస్తాను నేను రోజు, ఖచ్చితంగా విఐపీలో ఇస్తాను. మీరు ప్రాఫిట్స్ చేసుకోవచ్చు, ఓకే. నేను ఒకవేళ 20తో చేసుకున్నా సరే ఆ రోజు నా ప్రాఫిట్ ఎంత? లిటరల్లీ 3,400 రూపీస్ సింగిల్ డే ప్రాఫిట్. అది కూడా మినిమం ప్రాఫిట్, మాక్సిమం కూడా మినిమం ప్రాఫిట్, ఓకేనా. సో ఫస్ట్ డే ఎంత? 2,000 వచ్చింది, సెకండ్ డే 2,400 వచ్చింది, థర్డ్ డే 2,800 వచ్చింది, ఫోర్త్ డే 3,400 వచ్చింది లిటరల్లీ. అండ్ ఫిఫ్త్ డే ఇంకెక్కువ వస్తుంది, అర్థమైంది. దీన్ని మనం క్యాపిటల్ యాడ్ చేద్దాం. 7,500 ఎంతో క్యాపిటల్ ఉంటే ఇంకా 20,000 అయిపోయింది. ఇంకా ఫోర్త్ డే సీదా నువ్వు ఏం చేస్తావు? ఫిఫ్త్ డే 200తో స్టార్ట్ చేస్తావు. అలా నీకు ఇంటూ 20 వేసుకున్నా నీకు లిటరల్లీ ఒక రోజులో 4,000 ప్రాఫిట్ వస్తుంది. ఇలాగా నువ్వు జస్ట్ ఒక 15 డేస్ వరకు చేస్తే ఎంత ఉంటుంది అమౌంట్? నీ 10,000 అనేది ఎంత అవుతుందో గెస్ చేయి. నీ 10,000ని కాంపౌండింగ్ చేస్తూ ఎంత పర్సెంటేజ్లో? 20%లో కాంపౌండింగ్ చేస్తూ 15 డేస్ కానీ నువ్వు వెళ్తే నీ క్యాపిటల్ అనేది ఎంత అవుతుందో నువ్వు గెస్ చేయి,
ఒకసారి వీడియో పాజ్ చేసి గెస్ చేసి నేను చెప్తాను ఎంత అవుతుందని. ఓకే, గెస్ చేస్తున్నావు కదా? ఓకే, సో నేను చూపెడతా ప్రాక్టికల్గా. ది క్యాల్కులేటర్ సైట్ అని ఉంటుంది. ఒక సెకండ్, ఈ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ చూసుకోండి. ఇక్కడ ది క్యాల్కులేటర్ సైట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ డైలీ కాంపౌండ్ ఉంటుంది. డైలీ కాంపౌండ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ INR పైన సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీ క్యాపిటల్ అమౌంట్ ఎంతో ఎంటర్ చేసుకోండి. నేను 10,000 ఎంటర్ చేస్తున్నాను. సో మీరు 15,000 కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అక్కడ 50,000 కూడా ఎంటర్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ ఎంత మనకి? పర్సెంటేజ్ 20% రోజు గ్రోత్ అవుతుంది మనకి. అంటే 20 సిగ్నల్స్ అంటే 20% గ్రోత్ అవుతుంది మనకి. ఎన్ని రోజుల వాళ్ళకి కావాలి? ఒకసారి సరదాగా 30 డేస్కి లెక్కేసి చూడాలా? 30 డేస్కి లెక్కేస్తున్నా చూడండి. క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేసా. లిటరల్లీ మీ అమౌంట్ అనేది ఎంత ఉంటుంది చూడండి. 23 lakhs అవుతుంది మీ అమౌంట్. జస్ట్ 10,000తోని డైలీ 20% కాంపౌండింగ్ చేస్తే 23 lakhs అవుతుంది. కానీ దీంట్లో మనకి ఓకే బ్రో ఇంత ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా. లిటరలీ గైస్ ఇది నిజము. నేను ఓన్గా క్యాలిక్యులేట్ చేయలేను కదా, తప్పు చెప్పడానికి. మీకు వెబ్సైట్లోనే చేసి చూపెట్టాను. ఓకేనా? ఈ వెబ్సైట్ అనేది క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తాం. సరే 30 days వద్దులే బ్రో, నాకు అంతసేపు నేను ఆగలేను అంటే 15 days వేసుకుందాం. జస్ట్ 15 days గైస్. 2 weeks నువ్వు పేషెన్స్తో కానీ కరెక్ట్గా సిగ్నల్స్ని ఫాలో అవుతే నీకు లిటరల్లీ 1,44,000 రూపీస్ ప్రాఫిట్, సారీ 1,44,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. నీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది 1,54,000 అవుతుంది. అంటే ఇలా 10,000 మనకి కూడా ఉంటాయి. ఇంక కిందది ప్రాఫిట్ అనమాట, మన ప్రాఫిట్. సో ఇక్కడ చూసుకోవచ్చు కాంపౌండింగ్ అనేది ఎంత క్రేజీ థింగ్ అని చెప్పేసి. ఓకేనా? బట్ కాంపౌండింగ్లో మనకి డైలీ విడ్రాల్స్ అనేది ఉంటే టార్గెట్ ఉంటుంది. సర్టెన్ టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకు మనం విడ్రాల్స్ అనేది చేసుకోము. సో అలా అనమాట. అండ్ కాంపౌండింగ్ అనేది ఇంకా మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. చిన్న ఏదైనా మిస్టేక్ జరిగినా సరే లాస్ అయిపోతుంది కాబట్టి, మొత్తం అమౌంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు మిస్టేక్స్ ఏం చేయకుండా కాంపౌండింగ్ అనేది కరెక్ట్గా ఫాలో అయ్యి జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇవన్నీ కొంచెం మీకు తెలిసి ఉండాలి. అండ్ చేసుకోవాలి మీరే. సో ఇఫ్ ఇన్ కేస్ నాకు క్యాలిక్యులేషన్ రాదు బ్రో మ్యాథ్స్లో వీక్ అంటే నాకు చెప్పండి, నేను మీకు చేసిస్తాను. వరి అవసరం ఏం లేదు. ఓకేనా? సో దిస్ ఈస్ ద థింగ్. సో చూసుకోవచ్చు కాంపౌండింగ్ పవర్ ఏంటో మీకు అర్థమైంది కదా. మీకు ఒకవేళ ఇది ఇంకా ఎప్పటికి కూడా నమ్మకం నేను ఏం చేయలేను, ఎందుకంటే నేను ఎంత క్లియర్ కట్గా మీకు మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేబీ చాలా మందికి ఇది బోరింగ్ ఉండొచ్చు. బట్ ఎవరికైతే లైక్ స్లోగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ మ్యాథ్స్ థింగ్స్ కదా ఇవన్నీ. సో నార్మల్గానే సార్లు చెప్తేనే అర్థం కాదు బ్రో, నువ్వేంది బ్రో పాలన తింటారో అనిపించకూడదు అని చెప్పేసి ఇంకా మెల్లిగా చెప్పాను క్లియర్ కట్గా. సో దిస్ ఇస్ ద థింగ్ గైస్. మీరు ఒక అమౌంట్ పెట్టుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇంకా 15,000తో వెళ్ళేసి డైలీ 20% కాదు 15% కిందకే వేసుకుంటా లెక్క నేను. ఎందుకంటే 15,000 ఉన్న వాళ్ళకి తక్కువ ప్రాఫిట్ వచ్చినా సరే వాళ్ళు ప్రాఫిట్లో ఉండాలన్నట్టు వాళ్ళకి గోల్ ఉంటుంది కాబట్టి. సో 15,000 వేసుకుంటే ఇంకా మనకి 1 lakh వరకు 15 daysలో ప్రాఫిట్ వస్తుంది. 1 lakh వరకు. ఒక విషయం చెప్పండి నాకు, 15 daysలో 1 lakh ఎవరు ఇస్తారా నీకు? ఓకేనా? 15 daysలో 1 lakh మీకు ఏం చేస్తే వస్తుందో ఆలోచించండి. ఓకేనా? కాంపౌండింగ్, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అదే మీరు ఒకవేళ 15,000 to 15,000 ఒక 30,000 మీరు ఉంచుకుంటే కనుక ఇంకా మీకు బ్యాకప్ ఫండ్స్ కూడా బాగుంటుంది. అర్థమైంది కదా? విత్డ్రాల్ స్ట్రాటజీ కూడా చెప్పాను మీకు. అండ్ కాంపౌండింగ్ చేస్తే ఎట్లా ఉంటుందని కూడా చెప్పాను. అండ్ ఈ సైట్ లింక్ కూడా కావాలంటే మీకు ఇస్తాను, మీరే చూసుకోండి. ది క్యాలిక్యులేటర్ సైట్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని కొట్టా, ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నా ఇంకా ఇదే వెబ్సైట్. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గైస్. అండ్ ఇది మన VIP ఛానల్ పవర్ కానీ కాంపౌండింగ్ కానీ పవర్ ఇదే మనకి. అండ్ మీకు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకెలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ట్రేడ్ విత్ నందు ఒక మెసేజ్ పెట్టేస్తే అయిపోతుంది. నా ఛానల్కి నా మెసేజ్ నా పర్సనల్ కాంటాక్ట్ ఉంటుంది ఛానల్లో, దానికి ఒక మెసేజ్ పెట్టేస్తే అయిపోతుంది. మీరు ఇక్కడ మీకు ఉంటుంది చూడండి, నీకు చూపెడతా చూడండి ఒక సెకండ్. ఇది మన ఛానల్. సో దీంట్లో మనకి ఇక్కడ ఐడి ఉంటుంది కదా, అది ట్రేడ్ విత్ నందు అని చెప్పేసి ఐడి చూపెడుతున్నా కదా. సో ఇట్లా ఐడి ఉంటుంది, ఎక్కడంటే అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఐడి. దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మెసేజ్ ఆప్షన్ వస్తుంది మీకు. మీరు మెసేజ్ చేసేసి నాకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు క్లియర్గా అడగవచ్చు. అండ్ ఆల్సో ఇంకేమైనా డౌట్ ఉన్నా క్లియర్గా అడగండి. అండ్ తొందరగా VIP గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, VIP గ్రూప్లో కూడా నేను లిమిటెడ్ మెంబర్స్కి తీసుకుంటాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఛానల్లో నియర్లీ 8,000+ మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఒక్కోసారి తక్కువ వేరే ఛానల్స్ కూడా ఉంటాయి నాకు తక్కువ ఉన్న ఛానల్స్, మరి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో 8,000+ మెంబర్స్ ఉన్నారు ఈ పబ్లిక్ ఛానల్లో. అండ్ ఇప్పుడు VIP గ్రూప్లో నేను 8,000 మెంబర్స్ని తీసుకుంటే నేను చచ్చిపోతాను, నేను బతకను. ఎందుకంటే అంతమంది మెసేజ్లు చేసినప్పుడు నేను రిప్లైస్ ఇవ్వాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి VIP మెంబర్స్ VIP గ్రూప్లో ఒక లిమిటెడ్ మెంబర్స్ లైక్ 100 10 20 అట్లా తీసుకుంటాను నేను, నా మూడ్ బట్టి అండ్ నేను తీసుకునే ఛాలెంజ్ని బట్టి. సో ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ అయితే స్టార్ట్ చేస్తాం మనం. లైక్ 15K to 50,000 ఛాలెంజ్, 15K to 1 lakh ఛాలెంజ్, ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ స్టార్ట్ చేస్తాము. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఈ ఛాలెంజ్లో ఎప్పుడైతే మనం విన్ అవుతామో, అంటే విన్ అంటే ఖచ్చితంగా అవుతాము. సో ఈ ఛాలెంజ్ అనేది మనం కంప్లీట్ అవుతామో, కంప్లీట్ అయిపోగానే 15,000 ఒకవేళ 10,000తో నేను 50,000 ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేశాను. సో 10,000 to 15,000 అనేది 50,000 అనేది కంప్లీట్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత? 40,000. ఈ 40,000లో 15,000 అనేది మీరు ఉంచుకోండి. మీరు మీ ఖర్చులకు పెట్టుకోండి, ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. సో 15,000 అనేది మీ ఖర్చులకు పెట్టేసుకోండి. అండ్ దెన్ ఇంకా మిగిలిన 25,000 ఏంటంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి.
ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తుంది కదా. ఎట్లాగో మీకు 50,000లో 25,000 మీరే తీసుకున్నారు, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 10K తీసుకున్నారు, 15,000 ప్రాఫిట్ తీసుకున్నారు మీరు. ఇంకా 25,000 అనేది ఇన్వెస్ట్ చేసుకోండి, మళ్ళీ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నాకు డబ్బులు కట్టమని చెప్పట్లేదు, ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నా, ఓకేనా. సో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఇంకా ఫ్యూచర్లో 25,000 to 1 lakh ఛాలెంజ్, 2 lakhs ఛాలెంజ్ అట్లా స్టార్ట్ చేద్దాం మనం, ఓకేనా. ఇంకా ఛాలెంజెస్ స్టార్ట్ చేసి ఇంకా ఒక ఛాలెంజ్ లాగా నేను స్టార్ట్ చేయకపోతే మీరు ఓన్గా పెట్టుకోండి, అర్థమైంది కదా. సో అలాంటి ఛాలెంజెస్ పెట్టుకొని ఇంకా మంచి ప్రాఫిట్స్ అది చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి గాయస్, స్ట్రిక్ట్లీ చెప్తున్నా, లెవెల్స్ ఫాలో అవ్వండి, విఐపి సిగ్నల్స్ మంచిగా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, ప్యానిక్ అవ్వద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మీ మిస్టేక్ వల్ల లాస్ అయినా నాకు చెప్పండి, ఏం మిస్టేక్ చేస్తే లాస్ అయిందని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకుండా చూసుకోండి. అండ్ ఆల్సో మెనీ థింగ్స్ లైక్ డిసిప్లిన్డ్గా ట్రేడింగ్లో ఉండండి. అండ్ ఎప్పుడైనా సరే ఓన్ ట్రేడ్స్ అనేది ఎక్కువగా అవాయిడ్ చేయండి. లైక్ ఓన్ ట్రేడ్స్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక సర్టెన్ అమౌంట్ పెట్టుకోండి. నేను 5K లాస్ అయితే దాని తర్వాత ట్రేడ్ చేయను, ఓన్ ట్రేడ్. అంటే మీ దగ్గర ఆల్రెడీ మన విఐపీ గ్రూప్ కోసం ఫండ్స్ ఉండాలి, 10K 15K ఉండాలి. దాని తర్వాత ఎక్స్ట్రా 5K పెట్టేసుకొని మీకు ప్రాఫిట్ ఇచ్చిన దాంట్లో ఇందులో ఒక అమౌంట్ అనేది పెట్టుకొని ఈ అమౌంట్తో నేను ఓన్గా ట్రేడ్ చేసి ట్రై చేస్తాను. లాస్ అయితే లాస్ అయింది, బట్ దాని తర్వాత ఒక్కటి కూడా ట్రేడ్ చేయడానికి కొట్టేసుకోండి. ఎందుకంటే ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే, ఇంకా అది ఒక్కసారి ఏం చేస్తారంటే 5,000 పోయిందంటే దాన్ని రికవర్ చేద్దామని లక్షలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 1,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి లక్షల్లో లాస్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ లాస్ని, ఆ 1,000 రూపాయలని రికవర్ చేద్దామని పోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు లాస్ వస్తే కనుక మీరు ఓన్ ట్రేడ్ చేస్తే ఏదో కండిషన్ వల్ల మీకు లాస్ వస్తే, ఇంతకు ముందు ఎప్పుడైనా లాస్ వచ్చింటే ఆ లాస్ని మర్చిపోండి, మళ్ళీ మీ కొత్త జర్నీని స్టార్ట్ చేయండి. ట్రేడ్ విత్ నందు అనే పర్సన్ మీతోనే ఉన్నాడు. అండ్ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే, ట్రేడ్ విత్ నందు అనే పర్సన్ మీకు, అంటే నేను ఎప్పుడైనా సరే మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాను. అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగినా ఏది అడిగినా సరే సీదా బ్లాక్ చేయండి. మీకు నేను ఫ్రీగా నేర్పిస్తున్నాను, ఫ్రీగా నేర్పించడానికి నేనున్నాను. సో నేను ఎప్పుడు కూడా మీకు గుర్తుపెట్టుకోండి, ₹1 కూడా అడగను. నాకు ఎంత కష్టం వచ్చినా సరే మీకు ₹1 కూడా అడగను. సో ఏది ఏమైనా సరే ఎవరికి డబ్బులు పే చేయకూడదు, ఓకేనా. సో ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఫేక్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మీకు మెసేజ్ చేసి కోర్స్ ఉంది ఫ్రీగా ఇస్తాను, కోర్స్ ఉంది డబ్బులు కట్టండి, లేదంటే ప్రాఫిట్ చేపిస్తాను డబ్బులు కట్టండి అన్నప్పుడు సీదా బ్లాక్ అండ్ రిపోర్ట్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. వాడి యూజర్ నేమ్ తీసుకొచ్చి నాకు ఇన్ఫార్మ్ చేసి, బ్రో ఇతను ఇట్లా చేశాడు, నేను సీదా బ్లాక్ అండ్ రిపోర్ట్ చేశాను చెప్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద థింగ్ గైస్, అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ కోర్స్. అండ్ మెనీ థింగ్స్, ఓకేనా, మెనీ థింగ్స్ అయితే నేను ఇంకా ఫ్యూచర్లో అయితే లాంచ్ చేయబోతున్నాను. అండ్ మీకు అన్ని అబ్సల్యూట్గా ఫ్రీగా వస్తాను. ట్రేడ్ విత్ నందు అనే ఛానల్ మీ దగ్గర ఇప్పుడు ₹1 ఛార్జ్ చేయదు. ఒకవేళ ఏమైనా ఛార్జ్ చేసి ఒక ₹10 ₹11 ఛార్జ్ చేస్తాను. అది ఎందుకంటే లైక్ అంటే నేను ఛార్జ్ చేయను అది, ఎందుకంటే అది చేయనులే గాయస్, అది కూడా అసలు చేయను. ఎందుకంటే అది లైక్ ఎట్లా అంటే, కొంతమంది ₹1 పెడితేనే చూస్తారనమాట దాన్ని ఇంట్రెస్ట్గా. సో అందుకని చెప్పేసి సమ్ టైమ్స్ ఛార్జ్ చేద్దాం అనుకున్నా, బట్ చేయను, అది కూడా చేయను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వస్తారు, లైట్ తీసుకోండి ఆ విషయము. అండ్ ఇంకో విషయం వచ్చేసి, సారీ గైస్, ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను నేను. ఓకే, సో ఈ డిపాజిట్ ప్రాసెస్ అనేది, లైక్ అమౌంట్ డిపాజిట్ ఎలా చేయాలో, ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ అర్థమైంది కదా. అమౌంట్ డిపాజిట్ ఎలా చేయాలో నాకు అడగండి, నేను మీకు చెప్తాను ఎలా డిపాజిట్ చేసుకోవాలని చెప్పేసి. బ్రో నేను ఇంత అమౌంట్ డిపాజిట్ చేసుకుంటున్నా, ఎలా చేసుకోవాలని చెప్పి అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే, మీరు లైక్ విత్డ్రా ఎలా చేసుకోవాలి, డిపాజిట్ చేసుకోవాలి నేనే చెప్తాను. బోనస్ ఎలా యూజ్ చేసుకోవాలి నేనే చెప్తాను. అండ్ వన్స్ డిపాజిట్ చేయగా నాకు ఇన్ఫార్మ్ చేయండి, నీకు విఐపీ గ్రూప్లో యాడ్ చేస్తాను. మినిమం విఐపీ గ్రూప్కి ₹10,000 డిపాజిట్ చేసుకోవాలి. అండ్ ఈ కోర్స్కి ఇంతే గైస్. అండ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, ట్రేడ్ విత్ నందు.